కీర్తనలు 137 కీర్తన అండి. 1, 2, 3 వచనాలు చదువుతామండి. 1, 2, 3, 4 మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుతామండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటుమి. వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లకు మన సితారాలు తగిలించుతుమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. మరి లేఖనాలు వివరించడం కల్పనైన నాకును మరి చేరువచ్చిన మీ అందరికీ ఆయనకు కావాల్సిన భావాన్ని మీకు ఆయన అందజేయునుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన రాజ్యమునకు మనం చేరినంత వరకు ఆయన సురక్షితమైన రెక్కల క్రింద మనల్ని ఆయన భద్రంగా కాపాడుగాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? అందరూ ఆనందంగా ఉన్నారా? నన్ను కూడా దేవుడు ఆనందంగా ఉంచును కాక. మరి నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మరి దేవుడు తప్పక ప్రార్థనలు రుజువులోకి తెస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే మరి ఈ రోజుకి మరి ఒక చిన్న మెసేజ్ అండి. మరి ఇది ఎలా చెప్పాలో దేవుడు నాకు సహాయం దయచేయాలి. మనం ఇప్పుడు చదివిన కీర్తనలు 137 కదా, అది పెన్ అలాగే ఉన్నది. కీర్తనలు 137. అక్కడ అన్యులు వారిని అడుగుతున్నారు, మీరు ఏదైతే యెరూషలేములో మీరు పాడి మీరు స్తుతించే వాళ్ళు ఒక్కసారి ఒక కీర్తన మా మధ్యలో పాడి వినిపించండి అని అన్యులు అడిగేటప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, అయ్యో మేము శత్రువుల స్థలంలో మేమున్నాం, మా సితారాలన్నీ తీసుకువెళ్ళి చెట్లకి మేము తగిలించాం కనుక ఎట్లా మేము పాడగలం. అయితే సితారా అనేది మీరు తెలుగు బైబిల్లో అంటే ఇప్పుడున్న మీరు గూగుల్లో కానీ వాటి చెక్ చేస్తే సితారా అంటే ఇలా ఉంటుంది, వీణలా ఉంటుంది. కానీ వాస్తవానికి బైబిల్లో చెప్పేది వీణ సితారా అంటే ఇలా ఉండేది కాదు. అయితే సితారా అనేది కరెక్ట్ పదం ఏంటంటే హార్ప్. అది ఇంగ్లీష్ బైబిల్లో. హార్ప్ అంటే నాకు గీయడం రాదు కానీ జస్ట్ గీసి చూపిస్తాను. ఇలా ఉంటుంది. దీనికి ఇలా తీగలుగా ఉంటాయి. ఇది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు. అది అంటే భారతదేశంలో ఉన్న సంగీత వాయిద్య పరికరం కాదు అది. కానీ ఇశ్రాయేలు మధ్యలో దాన్ని బాగా వాడేవాళ్ళు. అయితే దీన్ని సమీపించే మునుపు మరి ఇక్కడ చేరువచ్చిన మీ అందరికీ మనందరి లైఫ్లో చాలా డేస్ ఉంటాయి. డేస్ అంటే అనేక రోజులు అని కాదు, కానీ ఇక్కడ నా అర్థం మనం పుట్టినగానే వెంటనే ఒక డేట్ రికార్డ్ అయిపోద్ది. ఏమంటే బర్త్డే. కనుక ఎప్పుడైతే ఒకసారి మనం పుడితే ఏదో ఒక తేదీ, ఒకవేళ జనవరి 1 అనుకోండి, అసలు ఏ సమస్య లేదు. ఒకవేళ జనవరి 1 ఏదో 1న పుట్టారు. పుట్టిన తర్వాత ఆ డే మళ్ళా తిరిగి ఆ డే వచ్చేటప్పుడు మీకేమి సర్ప్రైజ్ అనేది ఏమి ఉండదు. అంటే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే, ఎప్పుడు అట్లా ఫీలింగ్ ఉండదు. మీకు తెలుసు ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 365 రోజుల దాకా అది రాదని. కొన్ని డేస్ ఉంటాయి, మ్యారేజ్ డేస్. ఇప్పుడు మీకు వివాహం అవగానే ఆ డే నోట్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ డే ఎప్పుడు చేస్తారు, గుర్తొచ్చినప్పుడల్లా చేయరు. కరెక్ట్గా అదే సంవత్సరానికి అదే తారీఖు వచ్చినప్పుడు చేస్తారు. అయితే మీ లైఫ్లో డే అని ఒక డే ఉంటుంది. ఏంటంటే డెత్ డేనా? కాదు డే అని ఒక డే ఉంటుందండి. అదేవిధంగా మీరు దేవుణ్ణి ఎరిగిన వారైతే మీ రోజుల్లో మీ జీవితంలో డే అనేది కూడా ఒక డే ఉంటుంది. ఏం డే అంటే సరే. అయితే డే అనేది ఉంటుందా సుదర్శన్ అంటే తప్పక ఉంటుంది. డే అనేది ఉండాలని నేను కోరుతున్నాను సుదర్శన్. ఎందుకని అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ కీర్తనలు మనం పాడేటప్పుడు వాళ్ళని అడుగుతున్నారు శత్రువులు ఏమనంటే, ఇది కరెక్ట్గా మీరు గమనిస్తే ఎలా ఉంటుందంటే బబులోను గోళ్ళు పెయింటింగ్స్ కూడా గీశారు. చాలా ఎత్తున చాలా గొప్పగా కనబడుతూ ఉంటాయి. వాటి మధ్యలో నుండి ఆ నది, కొన్ని నదులు, ఆ బబులోను నదుల దగ్గర వాళ్ళు కూర్చున్నప్పుడు నదులు ఇలా వెళ్ళే సమయంలో
వీళ్ళ చేతులకి సంకెళ్ళు వేసి, ఎవరంటే అబ్రహాం సంతానమే, చేతులకి సంకెళ్ళు వేసి వస్త్రాలన్నీ చాలా పాత వస్త్రాల్లా ఉండి చెరగొట్టుకుని తీసుకొచ్చారు వారిని. ఎప్పుడైతే వాళ్ళు అలా దీనంగా కూర్చొని ఉన్నారో అక్కడ నిలబడి బబులోను సైనికులు, వాళ్ళు బలమైన ఆయుధాలు ఇవన్నీ చాలా గొప్పగా వారు నిలబడి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమనంటే, మీరు అనేక సార్లు యెరూషలేములో ఉండి మరి ప్రార్థించారు కదా, యెరూషలేములో ఉండి మీరు దేవుణ్ణి స్తుతించారు కదా, మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, మాకు కొంచెం టైంపాస్ కోసం ఏదైనా మీరు పాడే కీర్తనల గ్రంథంలో నుండి ఏదైనా ఒక పాట పాడి చూడండి అని. ఇది కేవలం బబులోన్లో ఉన్న వారి కొరకే కాదు, కానీ ఇక్కడున్న చాలా సితారాలు కూడా చెట్టుకి ఏలాడదీసే ఉంటాయండి. కారణం ఏంటంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎలా ఉంటుందంటే సితారాలు తెగ మోగుతూ ఉంటాయి. మనవి ఎక్కడ హృదయంలో సితారాలు మోగుతూ ఉంటాయి. ఏమనంటే, ప్రభువా తినడానికి ఉన్నా లేకపోయినా ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృపే ప్రభు. ఒక నిలువ నీడ అనేది నేను కలిగి ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృపే ప్రభు. ఇంకా సజీవంగా ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృపే ప్రభు. అయితే మీరు గమనించండి, మన హృదయాల్లో దేవుడు ఎల్లప్పుడూ ఏం కోరుతాడంటే ఈ సంగీతం అనేది ఒక కీబోర్డు ప్యాడ్ ఇది కాదు, కానీ సంగీతం ఎక్కడ ఉంటుందంటే మన హృదయంలోనే ఉంటుంది. అది ఎప్పుడు మోగుద్దయ్యా అంటే దేవుడు కోరేది ఎల్లప్పుడూ అది మోగుతానే ఉండాలని కోరుతాడు ఆయన. అయితే ఆరాధన పరలోకంలోనే కాదు, కానీ ఆరాధన భూలోకంలో కూడా జరుగుతూనే ఉంటుందా? గనుకనే కదా మనందరం ఇక్కడికి చేరి వచ్చాము. ఏమంటే ప్రభు పరలోకపు తండ్రిని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చామండి. అయితే ఎవరు ఆరాధిస్తారంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు మాత్రమే ఆరాధిస్తారండి. ఏ ఆరాధన? నిజమైన ఆరాధన. అయితే మీరు గమనించండి, కానీ ఎప్పుడైతే మన లైఫ్లో కొన్ని డేస్ అనేవి వస్తాయట. అంటే ఏమంటే దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతించిన తర్వాత అప్పుడు ఏమైపోద్ది మన ఆరాధన? మీరు గమనించండి, ఒక్కసారి నాతో పాటు మీరు తిప్పగలిగితే ఒకసారి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుదామండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు ఏ వీణులండి? దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచిండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడువు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు వేడితో పడుతున్నారండి దేవుని యొక్క వీణలు. ఒకసారి 14:2 వచనం కూడా చదవండి. మరి విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. ఇదే వీణలు. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మీరు ఎక్కడ చూసినా వారు కేవలం పాట పాడుతున్నట్లేదు, కానీ వారు పాడే సమయంలో వారి దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్, పరలోకపు ఇదేమని ఉండేదంటే దేవుని యొక్క వీణలు అని ఉంటాయి వీటిలో. అయితే మీరు గమనించండి, ఒక్కసారి పరలోకానికి వెళ్ళే ముందు భూమి మీద మనం గమనిద్దాం. ఇదే వీణ అంటే ఈ హార్ప్ అనేది ఎప్పుడు వాడారంటే, మీరు బైబిల్లో మొట్టమొదటిగా గమనిస్తే, నేను ఒక ప్రశ్న అడగచ్చు, బైబిల్ అసలు చర్చిలో మ్యూజిక్ వాడచ్చా వాడకూడదా? వాడచ్చా? మీకు విషయం తెలుసా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక డినామినేషన్ ఉంటుంది. ఆ డినామినేషన్లో మీరు కానీ చర్చిలో, అంటే మనం ఇలా చర్చిలో మ్యూజిక్ ప్లే చేస్తే దాన్ని అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
నేను వాళ్ళ కామెంటరీస్ కూడా చదివాను. వాళ్ళు చాలా తెలివిగా సమాధానం చెప్పేయమంటారంటే, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సజీవమైన వాటితోనే ఆరాధించాలని చెప్తారు. అంటే సజీవం ఎవరికి ఉంటుంది? మనం జీవం కలిగిన వాళ్ళం కదా, ఇన్స్ట్రుమెంట్స్లో జీవం ఉండదు కదా, కనుక కేవలం మనుషులు మాత్రమే ఆరాధించాలి. కానీ మీరు బైబిల్ని మనం ఏది ఆన్సర్ చేయాలన్నా సడన్గా ఒక లేఖనం తీసుకొని చెప్పకూడదు, కానీ ఆది కాండం నుండి జవాబు అలాగే దొరుకుతుంది కదా. ఆది కాండం నుండి ఎక్కడికి పోవాలంటే ప్రకటన గ్రంథం వరకు మనం పోవాలండి. అయితే మొట్టమొదటిగా ఒక ప్రశ్న అడగాలి. మ్యూజిక్ అనేది అసలు స్టార్ట్ చేసింది దేవుని బిడ్డల ద్వారా సంగీత పరికరాలు మొదలైనయా, లేకపోతే అంటే హేబేలు లేకపోతే షేతు యొక్క సంతానం ద్వారా సంగీత పరికరాలు బయటకు వచ్చినాయా, లేకపోతే కయ్యూను సంతానం ద్వారా సంగీత పరికరాలు బయటకు వచ్చినాయా? అబ్సల్యూట్లీ కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడు దేవుని బిడ్డలు సంగీత పరికరాలు తయారు చేయలేదండి. చేసింది ఎవరంటే కయ్యూను సంతానంలో నుండి వచ్చింది. అయితే మీరు గమనించండి, కానీ ఏది చేసినా అది ఎక్కడో ముందు ఒక స్థలంలో ఉంటేనే అది మరొక చోట చేయడం అనేది జరుగుద్ది. ఇక్కడ చేశారంటే అది ఎక్కడో ఉండి తీరాల్సినది ముందు. అది ఎక్కడంటే పరలోకంలో ముందుగానే ఉన్నదా? పరలోకంలో కేవలం పరిశుద్ధుడు 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 అనే కాదు, కానీ అక్కడ సంగీత పరికరాలు కూడా వినియోగిస్తూనే ఉన్నారండి. సంగీతముల ద్వారా మీరు కీర్తనలు గమనించండి. మీరు చప్పట్లు కొట్టి ఆయన్ను స్తుతించుడి, మ్రోగు వాటితో మీరు ఆయన్ను స్తుతించుడి, తాళములతో మీరు ఆయన్ను స్తుతించుడి, పిల్లల గ్రోవుతో మీరు ఆయన్ను స్తుతించుడి, వీణలతో మీరు ఆయన్ను స్తుతించుడి, వాయిద్య పరికరాలతో మీరు ఆయన స్తుతించుడి. ఆయన స్తుతించడానికి ఏది అడ్డం కాదు, కానీ దేని ద్వారా అయినా నువ్వు ఆయన స్తుతించవచ్చును. అయితే మీరు గమనించండి, ఈ వీణ ఈ సితారా అనేది మీరు భూమి మీద కానీ గమనిస్తే, ఎప్పుడైతే సౌలుకి తన హృదయం సరిగా లేదు, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే అతను విడిచి వెళ్ళిపోయిన తర్వాత నుండి ఇప్పుడు సౌలు ఒక దురాత్మ చేత పీడించబడుతున్నాడు. పీడించబడేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏ డాక్టర్ దగ్గరికి చెప్పలేదు, కానీ అయ్యా నీకు పట్టిన దురాత్మ వదలడానికి నీకు ఆయింట్మెంట్ రాస్తే పోయేది కాదు, ఇది ఆఖరికి పోనీ సమూయేల్ని తీసుకొచ్చి నీకు ప్రార్థన చేపిస్తామని కూడా చెప్పట్లేదండి. ప్రవక్తున్నాడు అక్కడే, సమూయేలు వచ్చి నీకు ప్రార్థన చేస్తాడని చెప్పట్లా, లేకపోతే హిజ్కియా దగ్గర అంజూరపు మొత్తం తీసుకెళ్ళినట్టు అట్లా తీసుకెళ్ళట్లేదు. కానీ నీకున్న ఈ వ్యాధి ఏంటంటే బయటకు కనబడే వ్యాధి కాదు, నీకున్నది ఏంటంటే హృదయంలో ఒక ఒత్తిడి, ఒక దురాత్మ చేత నువ్వు పీడించబడుతున్నావు. అయితే మన రాజ్యంలో ఒకడున్నాడు చమత్కారంగా వాయించేవాడు. కారణం ఏంటంటే ప్రవక్త ఏంటంటే ఒక మనిషి భూమి మీదకు వచ్చే మునిపే, వచ్చిన తర్వాత దేవుడు ఏదో గిఫ్ట్ ఇవ్వడం కాదు, కానీ ఒక మనిషి భూమి మీదకి వచ్చే మునిపే ఆ మనిషిలో ఒక గిఫ్ట్ పెట్టి దేవుడు భూమి మీదకి పంపిస్తాడని. ఎప్పుడైతే దావీదు ఆ వీణను పట్టుకొని వాయించడం మొదలుపెట్టాడో, అది ఎక్కడ వాయించాడంటే నో ఆడియన్స్ ఎవరు లేరు అక్కడున్న ప్రేక్షకులు ఎవరయ్యా అంటే, ఎందుకంటే మనం పాట పాడాలంటే ఎవరు కావాలి? ఆడియన్స్. మనం ఏ పాట పాడినా ఏం కావాలంటే, మీకు విషయం తెలుసా, ఇది కొంచెం చమత్కారంగా అనిపించవచ్చు, కానీ ఒకవేళ మామూలుగా బయట జరిగేది 7 పాటలు ఉన్నాయి అనుకోండి. మొట్టమొదటి పాటకి ఎంతమంది ఉంటారంటే చర్చిలో విశ్వాసులు? 2 ఉంటారు. రెండో పాటకి ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఒకవేళ 3వ పాటకి 4వ పాటకి 7వ పాట వచ్చేసరికి ఏమైందంటే చర్చిలో జనాలందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. కనుక మీరు చాలామందిని గమనిస్తే మొట్టమొదటి పాట పాడమంటే పాడరు. ఎందుకు పాడరంటే, ఒకవేళ నేను మొట్టమొదటి పాట పాడితే నేను చేసిన ప్రాక్టీస్, నాలో ఉన్న టాలెంట్ ఇవన్నీ బయటకు వచ్చేటప్పుడు వినేవాళ్ళు ఒక్కరు ఉండరు అక్కడ. కానీ నేను పాడేటప్పటికి ఏమవ్వాలంటే జనాలంతా వచ్చి ఉండాలి. నేను పాడిన తర్వాత జనాలంతా ఆహా ఓ ఏం పాడావు అనాలి. కానీ మీరు దావీదుని గమనించండి, దావీదు కేవలం విశ్వాసం ముందు పాడే సంగీత అంటే కేవలం పాటలు పాడామంటే పాడాం కాదు, కానీ దావీదుకి ఎటువంటి మీరు పాడడం వేరు, ఆత్మాభిషేకంతో పాడడం వేరండి. రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందండి. పాడేటప్పుడు సామాన్యంగా పాడండి, మీరు గమనించండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. మీరు పాడక మునిపెట్టు ఉంటుందో పాడిన తర్వాత అట్లాగే ఉంటుంది. కానీ ఆత్మాభిషేకంతో పాడితే వాతావరణం మారిపోతుందండి. కారణం ఏంటంటే దావీదు ఎప్పుడైతే వీణ పట్టుకున్నప్పుడు ఒక్క ఆడియన్స్ లేరు, అక్కడ ఉన్నదంతా ఎవరు తెలుసా? దావీదు నువ్వు బాగా పాడావు చెప్పేవాళ్ళు లేడు అక్కడ. కానీ కేవలం ఎప్పుడైతే హార్పు తీసుకొని ప్లే చేస్తూ ఉన్నాడో అరణ్యంలోనికి దేవుడే ఆత్మ దిగి రావడం ప్రారంభించినది. ఎక్కడ? అరణ్యంలో ఎప్పుడైతే దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడో. కారణం ఏంటంటే నువ్వు 10 మందిలో పాడినా 10 మందిలో పాడడం సమస్య కాదు, కానీ మీకు ఎంతమంది అనుభవం ఉన్నదో, ఒకవేళ మీరు ముఖాముఖిగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు
ప్రార్థనలోనే కొంతమంది అది ఎవరు వినాలని పాడరండి, కానీ ఏమనంటే ప్రభువా శోధన ఉన్నా ఏమున్నా సరే, కానీ నా హృదయం ఏమి పరితపిస్తున్నది ఏమంటే నిన్ను స్తుతించాలని నేను ఆశపడుతున్నా, నిన్ను గణపరచాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇప్పుడు నా పాట ఎవరు వినరు, కానీ ఎవరు వింటారంటే ఇప్పుడు ప్రేక్షకులు, దేవదూతలే ప్రేక్షకులిక వినేది. నేను పాడే దేవుని కొరకు నువ్వు పాడతావో మీరు గమనించండి. నువ్వు సరిగా పాడితే కదలాల్సింది ప్రేక్షకులు కాదు, సంఘ విశ్వాసులు కాదు, కానీ పరలోకం కదల్చబడాలి, పాతాళం కదల్చబడాలి. ఏది నీ ఒక్క స్వరంతో జరుగుద్దా? తప్పక జరుగుద్దండి. మీరు గమనించండి, పౌలు శీలలు పాడినప్పుడు ఒక్క బిలీవర్ లేడు అక్కడ. మరి పాడింది ఎవరు ముందు? ఒకళ్ళేమో మర్డర్ కేసు చేసి వచ్చినాడు, ఒకళ్ళేమో రేప్ కేసులో పట్టుకున్న వాళ్ళు, ఇంకోళ్ళేమో దొంగతనం చేసి వచ్చినాడు, ఇంకోడేమో జీవితాంత ఖైదీలో ఉన్నాడు. కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో, కనీసం నిజం చెప్పాలంటే ఈ విషయంలో మనం యథార్థంగా ఒప్పుకోవాలి. ఏమనంటే మనం ఎప్పుడు పాడతామంటే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే పాడతాం. దీనికి మీరు ఆమెను చెప్పరు, ఎందుకంటే పరిస్థితులు బాగోపోయినా కూడా ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మీకు మైక్ ఇస్తే తప్పక పాట పాడతారు. అది కాదు నేను చెప్పేది. కానీ మీరు దేవుణ్ణి ముఖాముఖిగా ఆయనతో ఒక ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆరాధనలోనికి వెళ్ళి సంపూర్ణంగా ఆయనలో లీనమైపోయే ప్రార్థనలోనికి వెళ్ళాలంటే మనకేమైనా అడ్డంకులు ఉంటే మనం ఆ కార్యం చేయమండి. ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే నాకు పలానా ప్రాబ్లం ఉంది కనుక, ఇది మీరే కాదు నేనైనా సరే, పలానా సమస్య నాకు ఉన్నది కనుక ప్రభువా నేను ప్రార్థించేటప్పుడు నాకు అది ఆటంకంగా ఉన్నది, ఇది ఆటంకంగా ఉన్నది, అలా ఉంది, ఎలా ఉంది. కానీ పౌలు శీలలకి ఒళ్ళంతా ఒలిచేశారు, ఆయన్ని కొరడాలు పెట్టి కొట్టారు. ఇవన్నీ జరిగినా సరే కానీ పౌలు యొక్క ఆరాధన ఏ దెయ్యం ఆపలేకపోతున్నదండి. పౌలు శీలలు ఎప్పుడైతే ఆరాధిస్తుంటే ఇప్పుడు గొర్రెలు కాదు, ఏకంగా దేవుడు ఖైదుల హృదయాలను మార్చడం మొదలుపెట్టాడు, చెరసాల సంఖ్యలు దేవుడు తెంచడం మొదలుపెట్టాడు, అక్కడ ఒక కుటుంబాన్ని రక్షించడం మొదలుపెట్టాడు. ఎక్కడ ప్రారంభమైంది? సింగిల్ సాంగ్, ఒక్క కీర్తన అక్కడ పరిస్థితులనే మార్చేసినదండి. దేవుని కిందకు దిగిరాగలిగిన శక్తి ఎక్కడ ఉన్నదండి? ఆరాధనలో ఉన్నదండి. ఎప్పుడు నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు తెరిచి నువ్వు ఆరాధించడం ప్రారంభిస్తావో రెండూ కదిలిపోతాయి. ఏమి కదులుద్దా? పాతాళం కదులుద్దా? ఎంతమంది అలా ఆరాధిద్దాం అనుకుంటున్నారు? ప్రభు నేను ఏ పరిస్థితిలో ఈ సాయంకాలం ముందు వచ్చినా సరే నా హృదయంలో ఉన్న సంతోషాన్ని ఏ దయ్యము ఆపుకుంటున్నట్లుగా, అనారోగ్యమైనా సరే నిన్ను స్తుతిస్తానయ్యా, వ్యాధి అయినా నిన్ను స్తుతిస్తానయ్యా, ఇబ్బంది అయినా నిన్ను ఆరాధిస్తానయ్యా, శత్రువు నా ముందు నిలబడినా నేను ఆరాధిస్తానయ్యా, ముఖాముఖిగా శత్రువు నాతో పోరాడినా తండ్రి నా హృదయపూర్వకంగా నా రెండు చేతులెత్తి యోబు ఆరాధించినట్లు నేను ఆరాధిస్తా. ఒకవేళ సమస్తం పోతే యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామమునికే చెప్పగలమా? ఆయన నామమునే మహిమ కలుగును కాక. కానీ మీరు గమనించండి, మ్యూజిక్ అనేది చర్చిలో ఇది చాలా ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు మీరు జాషువాని చూసి రేపు నుండి కానీ దేవుని ఆత్మ రాకపోతే నువ్వే కారణం అనడానికి, లేకపోతే నాయంకు చూసి దేవుడు ఆత్మ కదలకపోవడం నీ కీబోర్డే కారణం అని దయచేసి అలా చెప్పకండి, నేను చెప్పేది అది కాదు. కానీ మీరు గమనించండి, అసలు వాస్తవానికి ముందు వాక్యం చెప్తారా, ముందు పాటలు పాడతారా? ఏం పాడతారా? ఎందుకని మనం రాగానే ప్రార్థన చేసి వాక్యం చెప్పచ్చు కదా. అసలు ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చెప్తేనే చాలామంది ఇక్కడ ఉండరు. వాక్య పరిచయం జరుగుతుంటుంది కానీ మనుషులు ఇక్కడ ఉండరు. ఉంటారు ఇక్కడ, బాడీస్ ఇక్కడ ఉంటాయి కానీ స్పిరిట్స్ మాటికి, మైండ్ మాటికి. కానీ వాస్తవానికి సాంగ్స్ పాడే దాంట్లో ఒక కారణం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మనం పరిశుద్ధులమే కానీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు కదా. అనేక వివాదాలు, అనేక ఆలోచనలతో, అనేక అనాలోచనలతో మనం ఎప్పుడైతే ఈ స్థలానికి వస్తామో ఒక్కసారిగా వాక్యంలోనికి వెళ్ళడానికి మన మైండ్ కూడా సపోర్ట్ చేయదండి. కానీ ఆరాధన ఏం చేస్తుందంటే ఒక్కసారిగా ముందు మీ హృదయాన్ని తేలికపరచడం ప్రారంభిస్తుంది. మీరు డైరెక్ట్గా వచ్చి వాక్యమేనండి, ఆరాధన మధ్యలో వాక్యం జరిగేటప్పుడు మధ్యలో మీరు కూర్చొని ఈ వాతావరణానికి అలవాటు పడడానికి మీకు 1/2 గంట పడుతుంది. కానీ వాక్య పరిచయం ముందు పాటలు దేనికంటే టైంపాస్ కాదు, పాస్ట్ గారు వచ్చేదాకా టైం మేనేజ్ చేయడానికి కాదు. కానీ నిజానికి ఆరాధన దేనికంటే ప్రభువా ఈ ఆలోచనలన్నీ తొలగించి నా హృదయాన్ని వాక్య పరిచయం కొరకు సిద్ధం చేయి ప్రభువా. ఎందుకంటే ఆ విత్తనాలు విత్తబడే సమయంలో పక్షులు వచ్చి మా నుండి ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకూడదు, కానీ ముందు నా హృదయం రెడీ అయిపోవాలి. దేనికి? నువ్వే వాక్యం చెప్తే దానికి ఆమేనని చెప్తానయ్యా, ఆ వాక్యం నాదే అని నేను తీసుకుంటాను. మన హార్ట్ రెడీ అవ్వాలంటే ఎలా అంటే వర్షిప్లోనే. ఇంకోటి అడగవచ్చిన, అద్భుతాలు ఆరాధనలో జరుగుతాయా? పాటలు పాడేటప్పుడు
జరుగుతాయా? ఆరాధన చేసేటప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మిరాకిల్ జరగాలంటే కొన్నిసార్లు మనం పాస్టర్ గారు ముందుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత లేకపోతే సంఘం అంతా ఏకంగా చేరి అంటే 2 చేతులు పట్టు ప్రభు అద్భుతం చెప్పు ప్రభు. లేదండి, కొన్నిసార్లు మిరాకిల్స్ ఎలా జరుగుతాయంటే కేవలం మీరు ఎప్పుడైతే కీర్తనలు మీరు కారణం ఏంటంటే మనం పాడే కీర్తనలు ఏమనంటే ఇంకోటి ఉన్నది. ప్రవక్త మాట చెప్పాడు ఏమనంటే ఒకే సంగీతం ఇట్ కెన్ మేక్ యూ క్లోజర్ టు గాడ్. సంగీతమే ఒక విశ్వాసిని దేవునికి దగ్గరగా కూడా తీసుకొని రాగలదా? ఎలీషాను చూడండి, ఎప్పుడైతే ఆ ముందు వచ్చి 3 రాజులు నుంచొని ఉన్నారో ఎలీషా కొంతమంది నేను ముందు ఎప్పుడు చెప్తాను, కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడంగానే ఇక అవతలోడికి డేలా అయిపోతాడు, ఇక అయిపోయింది అన్నట్టు. అసలు ఎలీషా దేవునాత్మ చేత మామూలు వ్యక్తి కదా, మండుచున్న వ్యక్తి అండి ఎలీషా. ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీద పనిచేస్తూనే ఉన్నది బలంగా. కానీ ఎప్పుడైతే ఒక్క రాజును చూడంగానే అంత అభిషేకం కిందన ఎలీషా ఒక్కసారి కోపంతో నింపబడి, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ తల్లి నీ తండ్రి కొలుచుకున్న దేవతల దగ్గరికి పోను అవతలు కానీ ఎప్పుడైతే వెంటనే మళ్ళీ యెహోషాపాతును చూడంగానే, అందుకే కొన్నిసార్లు మనం మంచోళ్ళం కాకపోయినా మంచి ఫ్రెండ్స్ ఉంచుకోవడం మంచిది. అక్కడ ఈయన మంచోడు కాదు, కానీ వెనకాల యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతును చూడంగానే వెంటనే ఎలీషా అన్నాడు, ఇతని ముఖం చూడకపోతే నేను 1,00,000 కూడా పెట్టేవాడిని, 1,00,000 పెట్టేవాడిని కూడా కాదు, పక్కకి వెళ్ళాను. కానీ ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే దేవునాత్మ రావట్లా, వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వచ్చినోడు ముందుకు వాళ్ళంతా ఏమన్నారంటే మేము చచ్చిపోతున్నాం, మాకు నీళ్ళు కావాలి, ఇక్కడ ఎక్కడా నీళ్ళు దొరకట్లా అన్నాడు. ఒక ఆయన ఈయనేమన్నాడంటే కట్టకట్టా దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, నువ్వు ముందు బయటికి పో, నువ్వు పక్కకి వెళ్ళు, నువ్వు ముందు. కానీ ఎప్పుడైతే యెహోషాపాతును చూడంగానే యెహోషాపాతును చూసినా వెంటనే దేవుని ఆత్మ రావట్లా. ఇతను ప్రవక్తే కానీ ఆత్మ రావట్లా. వెంటనే ఏమంటాడంటే నా దగ్గరికి వాయిద్యం వాయించమని తీసుకురాడు. ఎప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత అతను కూర్చొని నిదానంగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటప్పుడు ప్రవక్త దేవుడు అంటే దేవుడు తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడచ్చు ఆయనతో. కానీ ప్రవక్తకి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలంటే ఇప్పుడు తనకున్న మైండ్ ఎలా ఉన్నదంటే ఇప్పుడంతా ఒక రకమైన ఉద్రేకం చేత ఉన్నాడు ఇప్పుడు. కానీ నేను పీస్ఫుల్ అవ్వాలి. ఎలా? ఇప్పుడు నిదానంగా ఆ పక్కన వచ్చినోడు రాక్ అండ్ రోల్ మ్యూజిక్ తీసుకురాలా. ప్రవక్త ఏమంటాడంటే ఒక సంగీతం నిన్ను దేవుని వద్దకి చెంతకి చేర్చగలదు, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడడానికి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయగలదు. అదే సంగీతం కొంచెం వ్యత్యాసం అయితే దెయ్యాలకు కూడా నిన్ను దగ్గరగా చేయగలదు. ఈరోజు క్రిస్టియన్ సాంగ్స్ ఏనండి, అది సినిమా సాంగో తెలియదు, దేవుడి పాటో తెలియదు. అది ఏ దేవుడి పాట ఏ సినిమా పాట కూడా చెప్పలేము, సంగీతం అలా మిక్స్ అయిపోయినది. కానీ ఎప్పుడైతే నిదానంగా ప్లే చేయడం ప్రారంభించాడు, హల్లెలూయా హల్లెలూయా, అప్పటి వరకు ఉద్రేకం చేత అలా ఉన్నోడికి నిదానంగా దేవుని యొక్క ఆత్మ ఎడారిలో దేవుడు నీళ్ళు ఇవ్వడం ప్రారంభించాడు. ఒకటే ఆరాధన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే మీరు గమనించండి, ఈ రోజున మరి ఇప్పుడు ఇంతకీ మన సబ్జెక్ట్ ఏంటంటే మరి కొద్ది సమయం నా దగ్గర నోట్స్ కూడా లేదు, దేవుడు దయ చూపించి నడిపించాలని కోరుతున్నాను. అయితే మీ జీవితంలో మీకు ఒక డీడే ఉంటుంది, మీకు ఒక వీడే ఉంటుందట. వీడే ఏమయ్యా అంటే ఇప్పుడు ఈ ప్రకటన 15వ అధ్యాయంలో మనం చదివినది ఏమంటే అదొక స్పెషల్ డే వాళ్ళకి. ఏం డే అంటే వీడే అంటే విక్టరీ డే, విజయోత్సవ దినం. ఎంతమంది విజయోత్సవ దినం కావాలని కోరుతున్నారు? మీకు వద్దేమో, నాకైతే సంపూర్ణంగా కావాలి వీడే. అయితే దేవుడు ఎంపిక చేసిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు ఆశించేది ఏమనంటే నీ జీవితంలో కూడా తప్పక ఒక వీడే ఉండాలని దేవుడు ముందుగానే ఆయన అనాది ప్రణాళికలో ఆయన నిర్ణయించున్నాడు నీ కొరకు. అయితే నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మీరు దీంట్లో గమనిస్తే ఏమనుంటుందంటే ఇట్స్ ఏ విక్టరీ డే. దాంట్లో గమనిస్తే 2 కీర్తనలు ఉంటాయి, మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అని. అయితే ఇది ఒకటి నేను చదువుతాను ముందు. నీ జీవితంలో ఒక్కసారి కానీ ఒక విజయోత్సవ దినం అనేది జరగాలి అంటే ఎంతమంది కోరుతున్నారు విజయోత్సవ దినం కావాలి? అతి గొప్ప విజయోత్సవ దినం ఎప్పుడండి? కల్వరిలో అసలు అతి గొప్పమైన విజయోత్సవ దినం జరిగింది అక్కడే. అయితే మీరు గమనించండి, కానీ ఒక లైఫ్లో ఒక విక్టరీ డే రావాలంటే, విక్టరీ అంటే ఒక విజయోత్సవ దినం నీ జీవితంలో జరగాలన్నా, నా జీవితంలో జరగాలన్నా దానికి ముందు ఖచ్చితంగా ఒక డీ డే అనేది ఖచ్చితంగా ఉండాలంట. వీడే అంటే ఏమంటే
ఒక యుద్ధానికి వెళ్ళిన తర్వాత జయాన్ని పొందిన తర్వాత వారంతా కలిసి కేకలు వేయడం ప్రారంభిస్తారు. ఇది కానీ దేశాల మధ్యలో జరిగినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అమెరికా పాకిస్తాన్, లేకపోతే ఇండియా పాకిస్తాన్, లేకపోతే జర్మనీ ఆర్ సంథింగ్, ఏ దేశాలు కొట్టుకున్నా సరే వారు ఎంత పోరాటం జరిగినా ఒక రోజున ఫైనల్గా ఏదో ఒక దేశం గెలవడం ప్రారంభిస్తుంది. గెలిచిన తర్వాత వెంటనే మేము గెలిచామని చెప్పి ఊరుకోరు, కానీ ఒక వీడే ఒక డిక్లేర్ చేస్తారు. ఏమనంటే, ఇన్ని రోజులు మేము యుద్ధం చేసాం, ఇప్పుడు దాదాపు ఉక్రెయిన్ రష్యా అయితే దాదాపు 3 సంవత్సరాలుగా నాకు తెలిసి దాదాపు యుద్ధం జరుగుతుంది అక్కడ. ఈ యుద్ధం జరిగిన తర్వాత పలానా రోజు వాళ్ళు కూడా మనం చేశారండి, రష్యా వాళ్ళు చేశారు, పలానా రోజున మేము వీడే అనే దాని కొరకు డేట్ ఫిక్స్ చేసాం అని చుట్టూ ఉన్న దేశంలో ఉన్న ఒక్కొక్క అధ్యక్షులు పిలిపించుకొని వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే పిలుచుకొచ్చిన తర్వాత పెద్ద పెద్ద తివాచీలు వేస్తారు. వేసిన తర్వాత కేకలు పెట్టడం ప్రారంభిస్తారు, చప్పట్లు కొట్టడం ప్రారంభిస్తారు, పాటలు పాడడం ప్రారంభిస్తారు, వాయిద్యాలు వాయించడం ప్రారంభిస్తారు, పైకి బాంబులు పేల్చడం ప్రారంభిస్తారు. ఏమనంటే, మేము ఇంతకాలం పోరాడాము కానీ ఈ రోజున మేము విజయాన్ని సాధించాం. అయితే ఈ విజయం రావాలి అంటే ముందు తప్పక ఒక పోరాటం అనేది ఉండి తీరాల్సిందే. అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీలో ఎంతమందికి వీడే కావాలి అంటే విజయోత్సవ దినం ఎంతమందికి కావాలి? కానీ నీకు ఎప్పుడైతే విజయోత్సవ దినాన్ని నువ్వు ఆశిస్తావో, విజయోత్సవ దినానికి ముందు ఖచ్చితంగా నువ్వు పోరాడే ఒక రోజు అనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ముందు నిర్ణయించాడు. అయితే ప్రవక్త అన్నాడు, కొన్ని క్యారెక్టర్లు ఆయన తీసుకుంటాడు ఈ వర్తమానం చెప్పేటప్పుడు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథం అంతట్లో యుద్ధాలు ఎక్కడ ప్రారంభమైనది? ఒకరినొకరు చంపుకోవడం. ఈ భూమి ఒకరినొకరు చంపుకోవడం ఎప్పుడు ప్రారంభమైందంటే, ఈ భూమిని మొట్టమొదటిగా తాకిన పరిశుద్ధిని రక్తం ఎవరంటే హేబెలు రక్తం అండి. మనిషి యొక్క రక్తం, హేబెలు రక్తం. అక్కడ నుండి ఎక్కడి వరకు యుద్ధాలు జరుగుతాయి సుదర్శన్ అంటే హర్మెగిద్దోన్. ఇంకా మీరు పక్కకి తర్వాత అంటే నేను వేయండి పాలన ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. హర్మెగిద్దోన్ వరకు ఎప్పుడైతే ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నావో, బయట బాహ్యంగా యుద్ధాలన్నీ జరుగుతున్నట్లే ఈ క్రైస్తవ సంఘంలో కూడా, అంటే దేవుని కొరకు పిలువబడిన ఈ ప్రజల మధ్యలో కూడా అప్పటి నుండి చివరి వరకు నీ జీవితంలో, నా జీవితంలో, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఖచ్చితంగా పోరాటం వెంటాడుతానే ఉంటాయి. అయితే మోషే జీవితంలో ఒకే ఒక్క పోరాటం కాదు, కానీ మోషే జీవితంలో అనేకమైన పోరాటాలు అతను కలిగి ఉన్నాడండి. మొట్టమొదటిగా అసలు అతను యుద్ధరంగంలో మొదలుపెట్టినది ఎప్పుడంటే, ప్రవక్త చెప్పినట్లు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఓ మోషే, ఇశ్రాయేల్ ఎవరైతే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నారో వారిని విడిపించడం కొరకు నేను పిలుచున్నాను, నువ్వు వెళ్ళి విడిపించాను. ఎప్పుడు పిలిచినప్పుడు దేవుడు మోషేకి ఏ విధమైన చెప్పలే. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, ఫరో హృదయం కఠినమైంది కానీ నేను నీకు తప్పక విజయం ఇస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఎప్పుడైతే మోషేకి మాట చెప్పాడో మోషే మొత్తం ప్రిపేర్ అయిపోయాడు. అప్పటికి నేను కాదు అనుకున్నాడు, కానీ చివరికి వెళ్ళాలి తప్పదు. దేవుడు ఒక పని కొరకు ఒకరిని ఫిక్స్ చేస్తే దాంట్లో ఇంకోళ్ళని పెట్టడానికి ఇష్టపడ్డు, కానీ నువ్వు అవునన్నా కాదన్నా నీతోనే చేపిస్తాడు ఆ పని. ఎప్పుడైతే మోషే ఒక్కసారిగా ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ప్రవక్త కూడా దేవుడు అదే చెప్పాడు, ఏమనంటే, నేను నిన్ను పట్టుకున్నా కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నేను అదే కోరుతున్నా, ఓ ప్రభువా నన్ను నువ్వు పట్టుకో ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు నన్ను పట్టుకో ప్రభువా. ఎందుకంటే నా హృదయంలో ఒకరోజు భయం అనేది రావచ్చు, నా హృదయంలో సందేహం కూడా రావచ్చు, నా హృదయంలో కలవరం కూడా రావచ్చు, కానీ నువ్వు పట్టుకుంటే నేను తప్పిపోయే అవకాశమే లేదు కనుక నా చెయ్యి నువ్వే పట్టుకో ప్రభువా అని మోషే అనుకున్నాడు. ఇక ఈయన పట్టుకున్నాడు కనుక ఇక నేను తప్పించుకునే అవకాశమే లేదని. ఎప్పుడైతే ఫరో ముందుకెళ్ళి నిలబడే ముందు మీరు గమనిస్తే డైరెక్ట్గా ఫరోని మీట్ అవ్వాలా మోషే. కానీ ముందుగా ఏం చేశాడంటే, అక్కడున్న ఇశ్రాయేల్ యువతకు వెళ్ళి ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. అయ్యా, మోషే అహరోనులు ఇద్దరు వెళ్ళి, మీరు ఇంతకాలం వేదంలో ఉన్నారు, ఇంతకాలం బాధలో ఉన్నారు కనుక దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు ఏమనంటే, మీ అందరిని విడిపించమని దేవుడు నాకు సూచక్రియలు ఇచ్చాడు, చేసి చూపిస్తున్నాడు వారి మధ్యలో, ఇదిగో పలానా కార్యం జరుగుతున్నది. ఎప్పుడైతే వాళ్ళు నమ్మి, వెంటనే వారు నమ్మడమే కాదు కానీ తల వంచి నమస్కరించారట. ప్రభు, మమ్మల్ని శ్రమలో విడిచిపెట్టకుండా నువ్వు ఏదైతే అబ్రహాముకు నువ్వు వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా ఈ సమయం ముందు మమ్మల్ని దర్శించడానికి నువ్వు పంపిన ప్రవక్తను బట్టి వందనాలయ్యా అని తల ఉంచి నమస్కరించారు. ఎప్పుడైతే నమస్కరించారో ఇక మోషే అనుకున్నాడు, సరే ఇశ్రాయేలు ఒప్పుకున్నారు, ఇక నేను ఫరోతో మాట్లాడాలని. ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఫరో దగ్గరికి వెళ్ళి వెంటనే ఏమన్నాడంటే, మోషే అహరోనులు వెళ్ళంగానే, ఓ ఫరో, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తన జ్యేష్ఠ కుమారుణ్ణి, ఎవరు? ఇశ్రాయేలు తన జ్యేష్ఠ కుమారుడు కదా, ఇశ్రాయేల్ని పంపిస్తే మేమందరం కలిసి 3 దినాలంత ప్రయాణం చేసి ఒక స్థలంలోనికి వెళ్ళి మేము ఆరాధించాలి. దేవుడు మాకు చెప్పాడు మేము వెళ్ళి ఆరాధించాలి ఆ స్థలంలో. యెహోవా ఎవడు, అసలు ఆయన ఎవరు, నువ్వెవరు ఇంతకని.
సరే, ఇక ఎప్పుడైతే వీరిద్దరి మధ్యలో ఈ వాదన జరుగుతున్నదో ఫరో ఏమంటాడంటే, లేదు నేను పంపించే ప్రసక్తే లేదని. ఎప్పుడైతే మీరు గమనించండి, అప్పటి వరకు ఇశ్రాయేలు అంటే బానిసత్వంలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మోషే వెళ్ళి డైరెక్ట్గా ఫరోతో మాట్లాడాడో, మోషే ఏమనుకున్నాడంటే, వెళ్ళినప్పుడు నేను వెళ్ళి మాట్లాడంగానే ఒక అద్భుతం జరుగుతుంది, వెంటనే దేవుడు ఆకర్షిస్తాడు అనుకున్నాడు. కానీ మోషే రిటర్న్ అయ్యి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళాడో, వెంటనే ఫరో కమాండ్ చేశాడు. ఏమనంటే, మీరు గమనించండి, ఈ ఇశ్రాయేల్ అంత పెద్ద సోమరపోతులు కనుక వీళ్ళకి ఎప్పుడు ఇటుకలు తయారు చేయమని మనం చెప్తున్నాం, కానీ ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన గడ్డి మనమే ఇస్తున్నాం. కానీ ఈ రోజు నుండి ఇప్పుడు వాళ్ళు పారిపోవాలని కోరుకుంటున్నారు కనుక ఇక గడ్డి మనమిచ్చే ప్రసక్తి లేదు, కానీ వాళ్ళే గడ్డి కూర్చుకోవాలి, వాళ్ళే బురదలేసి దాన్ని తొక్కాలి, వాళ్ళే ఎండబెట్టి ఇటుకలు తయారు చేయాలి, వాళ్ళే ఇటుకలు కాల్చి ప్రిపేర్ చేయాలి. కానీ ఒక విషయం మర్చిపోబాకండి, వారు ఇంతగా మునుపు మనం గడ్డి ఇచ్చినప్పుడు ఎన్ని ఇటుకల లెక్క మనకి ఇచ్చారో, గడ్డి ఇవ్వకపోయినా సరే వాళ్ళు అంతే ఇటుకల లెక్కతో మన మధ్యలోనికి రావాలని వాళ్ళకి చెప్పండి అని. ఇప్పుడు మోషేకి ఈ స్టోరీ అంత తెలీదు. మోషే వెళ్ళిపోయి అనుకున్నాడంటే, ప్రభువా దయచూపయ్యా. కానీ ఎప్పుడైతే తిరిగి మళ్ళా ఇశ్రాయేల్ మధ్యలోనికి రాగానే ఏ ప్రజలైతే తల వంచి నమస్కరించి దేవానికి వందనాలు అన్నారు, ఇప్పుడు అదే ప్రజల మధ్యలోనికి మోషే వెళ్ళి నిలబడి అయ్యా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడంటే వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, లేఖనం ఏమంటుందంటే, వారు విననల్లా నైరి, వారు వినడానికే ఇష్టపడలేదట. కారణం ఏమి సుదర్శన్ అంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా నీకు దేవునికి మధ్యలో ఏ విధమైన అడ్డుబండ లేకుండా నువ్వు దేవునితో కానీ సరిగా ఉన్నప్పుడు, నీ సాయశక్తులా నువ్వు ప్రార్థించి, నువ్వు సాయశక్తులా ప్రాధేయపడి, నీ సాయశక్తులా నువ్వు మొరపెట్టి, ఎంతమంది మీ సమస్యల కొరకు మొరపెడుతున్నారు? ఎంతమంది గోజాడే ప్రజలు ఉన్నారు? మనం కోరుకుంటున్నాం కదా, విడుదల కోరుకుంటున్నాం కదా. ప్రభువా ఈ ఫరో నా మీద అధికారం చేయకుండానట్లుగా, శరీరంలో అనారోగ్యం పోవాలయ్యా, మానసికమైన అనారోగ్యం పోవాలయ్యా, ఆత్మీయ జీవితాలను ఒత్తిడి పోవాలయ్యా. కానీ ఎప్పుడైతే వీటి గురించి నువ్వు మొరపెడతా ఉంటావో, నువ్వు మొరపెట్టిన తర్వాత సమస్య తగ్గదు, కానీ సమస్య ఇంకా 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 పెద్దదిగా కనపడుతుందంట. ఏం చేద్దాం? ప్రార్థన వదిలిపెడతాం ఇక. కానీ వర్తమానం ఏమంటున్నదంటే, ఎప్పుడైతే నీకు దేవునికి మధ్యలో కానీ ఏ విధమైన అడ్డుబండ లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థిస్తే సమస్య ఎక్కువ అవుతున్నదంటే అర్థం ఏంటంటే, నీ విడుదల దినం చాలా దగ్గరగా ఉన్నదని అర్థమాట. అది ఎంతమంది ఉన్నారండి నాతో పాటు? మీరు లేఖనాలు అన్నిట్లో చూడండి, ఎప్పుడైతే మీ విడుదల దినం దగ్గరగా ఉండి నువ్వు ఏ సమస్యతో అన్న పోరాడచ్చు. ఎంతమంది ఉన్నారు దేవుని పాదాల దగ్గర అడిగేవాళ్ళు, ప్రభు ఈ సమస్య నుండి నాకు విడుదల కావాలయ్యా, అది కుటుంబ సమస్య అయినా నాకు విడుదల కావాలి, శరీరంలోని సమస్య అయినా విడుదల కావాలి, ఏ విధమైన సమస్యను నువ్వు విడిపించగలిగిన దేవుడు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనల కన్నీళ్లతో నువ్వు గోజాడుతూ ఉంటావో, సాతాను ఎక్కువ 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 దాడి చేస్తాడు. అప్పుడు నువ్వేమన్నారంటే, ఓ సాతానా, దీన్ని బట్టి నాకేమర్థం అవుతున్నదంటే, నాకు విడుదల ఇచ్చే ధనం దూరాన లేదు, కానీ అంశుల్లోనే దేవుడు నాకు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? మీరు గమనించండి, ఎంతమందికి మీకు గుర్తున్నది, యేసు ప్రభు యొద్దకి ఒక మూర్ఛవ్యాధి కలిగిన వాడిని ఒకరిని తీసుకొస్తారు. గుర్తున్నదా? తీసుకొచ్చి అక్కడ ఏమని అడుగుతారంటే, అయ్యా అనేక మంది మేము ప్రార్థించాం కానీ ఏ అద్భుతం జరగలా, దయచేసి నువ్వు ప్రార్థించువా. అయితే మీరు గమనించండి, వాస్తవానికి ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్యం ఏంటంటే, ఒక్కసారిగా అది మూర్ఛవ్యాధి, తిప్పి అగ్నిలో పడేస్తుంది, అది ఒక్కసారిగా తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తుంది. అయితే ఇప్పుడు శిష్యులంతా ప్రార్థించారు, వాళ్ళంతా ట్రై చేశారు, ఏమీ జరగల. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాయ్యా, ఇది మా వల్ల కావట్లా, దయచేసి నువ్వు దయచొప్పువా. మీరు గమనిస్తే ఏ రోగమైనా యేసు ప్రభు ఒక్క మాట చెప్పగానే జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా అండి? ఆయన మనం అడుగుతాం కదా, అయ్యా నీ ఒక్క మాట చాలు నాయనా, ఏదైనా నువ్వు చేయగలిగిన దేవుడు అని. కానీ ఎప్పుడైతే మీరు గమనిస్తే ఈ విషయంలో మాటికి మూర్ఛవ్యాధి ఉన్న కుమారుడి దగ్గరకు వచ్చి యేసు ప్రభు ప్రార్థించే సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభును చూసినదో ఒక్కసారి విలవిలలాడించడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఏదో అయిపోయింది అని. ఒక్కొక్కరు ఎప్పుడైతే పరిగెత్తుకొని వచ్చారో ఆయన వెంటనే ఒక్కసారిగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు కాదు, నేను ఆజ్ఞాపిస్తున్నా, ఓ అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపో, ఇక ఎన్నడూ జీవితంలో లోనికి రా. మాకు నేను కోరుతున్నా, ఓ ప్రభువా మాకున్న సమస్యల్లో తిరిగి అవి మా మీద దాడి చేయకుండా ఒక్కసారిగా వాటి నుండి మాకు విడుదల దయచేయి. అది కోరుతున్నారా? కానీ ఎప్పుడైతే మీరు గమనిస్తే ఒక్కసారిగా యేసు ప్రభు గద్దించారో, మీరు గమనిస్తే వెంటనే ఆ కుమారుడు స్వస్థత పొందినట్టు లేఖనం రాయలేదు, కానీ ఆయన గద్దించిన సమయంలో అది ఇంకా ఒక్కసారి వెలువెల్లాడించింది. కారణమే రిడెంప్షన్ దగ్గరలో ఉన్నదండి.
అవునా? మీరు గమనించండి, ఏ కాలంలో లేనంత శోధన ఈ రోజున ఎక్కువ ఉన్నది. ఎందుకని? మన రిడెంప్షన్ దగ్గరగా ఉన్నది కనుకే. ఎంతమంది మన రిడెంప్షన్, మన విమోచన దగ్గరలో ఉందని నమ్ముతున్నారు? మన శరీరం రూపాంతరం చెందబోతున్నదా? మనం ఈ లోకంలో బయటకు వెళ్ళిపోబోతున్నామా? తిరిగి అనారోగ్యం మన మీద దాడి చేయలేదు కదా, తిరిగి మళ్ళీ మనం కన్నీరు విడిచే స్థితి లేదు కదా. అందువల్లే ఈ రోజున ఎక్కువ శోధన. కారణం ఏంటంటే నీ విడుదల దినం దగ్గరగా అడుగు పెడుతున్నది కనుకే శత్రువు ఎక్కువ 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 పోరాటం చేస్తున్నాడు. అయితే మీరు గమనించండి, మోషే దగ్గర మీరు గమనిస్తే ఇప్పుడు మొత్తం చెప్పాడు. తర్వాత 10 ఉగ్రతలు అక్కడ, 10 తెగుళ్ళు అక్కడ కుమ్మరించడం జరిగింది. కొద్ది సమయం నాతో ఓపిక పడతారా? నా దగ్గర ఉన్న చిన్న వర్తమానమే. అయితే ఎప్పుడైతే 10 ఉగ్రతలు 10 తెగుళ్ళు అక్కడికి తీసుకొని రావడం ప్రారంభించాడో మీరు గమనించండి, మోషే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ చూస్తారు మోషేలో. మోషే వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు. ఎక్కడ నిలబడినా సరే ఏమంటున్నాడంటే, ఓ ఫరో, నువ్వు కానీ ఒకవేళ ఇశ్రాయేలును పంపించకపోతే ఈ నీళ్ళు రక్తంగా మారిపోతాయి. ఎవరు మారుస్తారు? అధికారం ఎవరికి ఇచ్చాడండి? దేవుడు మోషేకి ఇచ్చాడు అధికారాన్ని. మీరు గమనించండి, మనం 7 బోర్ల గురించి మనం విన్నామా ఏం లేదా అండి? గడిచిన వారాలు 7 పాత్రల గురించి విన్నామా? 7 పాత్రలు కుమ్మరించేది ఎవరు? 7 వర్తమానికులు కుమ్మరించబోతున్నారు వాటిని. అవునా కదా అండి? మీరు గమనించండి. కానీ ఎప్పుడైతే మోషే నిలబడినప్పుడు ఇది నేను కోరుతున్నాను ఏమనంటే, మనం అనేక సార్లు ఏం కోరుతామంటే సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థించడానికి అందరికీ మనసు ఒప్పుద్దండి. ఎవరమైనా ప్రార్థనే చేస్తాం. నొప్పి ఎక్కువైతే ఏం చేస్తాం? ప్రార్థనే చేస్తాం. ప్రభువా నొప్పి ఎక్కువైపోతుంది ప్రభువా. అవునా కదండి? మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనా ఏం చేస్తాం? ప్రభువా మోకాళ్ళ ఎక్కువైపోయింది ప్రభువా. కుటుంబ సమస్య ఎక్కువైపోయింది, ఏం చేస్తాం? ప్రభువా తట్టుకోలేకపోతున్నా. కానీ మోషే ప్రార్థించట్లేదు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? నోటి మాటతో పలికితే దేవుడు చేయడం ప్రారంభిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దేవుడు ఏం ఎంతమందికి అర్థమవుతున్నది నేను చెప్పింది? నోటి మాట ద్వారా పలికితే దేవుడు అద్భుతాలు చేస్తాడా? దేవుడు చేస్తాడండి. ఆ స్థితిలోనికే దేవుడు మనల్ని ఎదగాలని కోరుతున్నాడు ఆయన. మీరు గమనించండి. కానీ ఏలియా పలికితే జరగలేదు. ఏలియా నేనే కానీ దేవుని యొక్క దైవజనుడు అయితే అగ్ని వచ్చి దహించును గాక. దిగొచ్చినది అగ్ని. ఏలియా ప్రార్థన చేయాల, మాట పలికితే అగ్నిని దేవుడు తీసుకొచ్చాడండి. ఎలీషా ప్రార్థన చేశాడా? మాట పలికితే ఎలుగుబంట్లు వచ్చినవా? యెహోషువ ప్రార్థన చేశాడా? లేకపోతే ఓ సూర్యుడా గిబియోనులో నువ్వు ఆగు, ఓ చంద్రుడా నువ్వు అయ్యాలో లోగలాగు. ప్రార్థన కాదు. ఎంతమందికి అర్థమవుతున్నదో? మోషే పలికితే కూడా అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభించాడు. అయితే నేను ఒక కార్యం అడగాలి, మనం పలికితే కూడా జరుగుతాయా? పొద్దున్న లేచినప్పుడు రాత్రి పనుకునే దాకా చాలా మాట్లాడతాం. ఏం జరిగింది చెప్పండి? మాటలకేమో చిలక పలుకులు చాలా పలుకుతాం మనం పొద్దున్న. ఏం జరిగింది చెప్పండి నాకు? ఏదైనా జరిగిందా? మన క్లారిటీ ఉంది జరగలేదని. అంటే మనం పలికితే జరుగుతుందంటే అందరు ఆమెనంటారు. నాకు తెలుసు, నేను కూడా అక్కడ కూర్చుంటే ఆమెనంట. సరే నేను అడుగుతున్నా, మీరు పలికి ఏం చేశారు చెప్పండి? ఒక డినామినేషన్ ప్రీచర్ ఒక ఆవిడ ప్రీచింగ్ చేస్తున్నది ఏమనంటే, అది వీడియో కూడా అప్లోడ్ చేశారు. బలిపెట్ట మీద నుంచొని మీరంతా విశ్వాసం చేత ఉండండి అంది. అందరు నుంచొని ఉన్నారు. మీరు ఎంతమంది ఆర్థికమైన ఇబ్బందులు చేత ఉన్నారో చెయ్యిలా ఎత్తండి అంది. అందరు ఎత్తారు. ఎత్తిన తర్వాత ఆవిడేం చెప్తుందంటే, యూ జస్ట్ కన్ఫెస్. నువ్వంటే నోటితో ఒప్పుకోవడం ప్రారంభించు, నువ్వు నోటితో మాట్లాడుతూ ఉండు. దేవుడు అది మామూలు చర్చ్ కాదు, ఇదేమో రేకుల చెట్టు కింద పూరిల్లు కాదు, అది పెద్ద చర్చ్. అది ఆవిడ ఏంటంటే మనీ కమ్ మనీ కమ్ మనీ కమ్ అంటే డబ్బులు వచ్చాయి చర్చిలో. అంటే వాళ్ళు అసలు ఈవిడ చెప్పిందంటే ఆ కూర్చున్నాడు కూడా ఏమంటే మనీ కమ్ మనీ కమ్ మనీ కమ్. ఏమవుతుంది మరి? లేఖనం ఏమంటుందంటే నువ్వు పలికితే జరగాలి అని లేఖనం రాస్తున్నదండి. నువ్వు పలికితే, నేను పలికితే ఏం జరగట్లేదు. చాలా పలుకుతాం. ఒకవేళ కీళ్ళ నొప్పులు వచ్చిన ఏమంటాం? ప్రభు యేసుక్రీస్తు నామములో పో సాతానా. అది అక్కడే ఉంది. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? ఇప్పుడు చర్చి ఏమైనా వ్యాధి ఏమైనా వచ్చినా, రోగం ఏమొచ్చినా, సమస్య ఏమొచ్చినామంటే సాతానా పో సాతానా. అది ఎక్కడుంది? సుదర్శ్ మరి ఎట్లా జరుగుద్ది? కానీ ప్రవక్త ఏమన్నాడంటే, వాట్ ఎవర్ మోజెస్ సైడ్, మోషే ఏమి చెప్పినా
గాడ్ హానర్డ్ ఇట్. దేవుడు దాన్ని గౌరవించడం ప్రారంభించాడట. అని మళ్ళీ అన్నాడు, ఐ వాంట్ యూ టు నెవర్ ఫర్గెట్ దట్ వర్డ్. నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదని కొడుతున్నా. మళ్ళా చెప్తున్నా, ప్రవక్త చెప్తున్నాడు, వాట్ ఎవర్ మోజెస్ సైడ్ గాడ్ హానర్డ్ ఇట్. మోషే ఏమి పలికినా దేవుడు దాన్ని గౌరవించి నెరవేర్చడం ప్రారంభించాడు ఆయన. సుదర్శ ఏ కాలంలో ఉన్నాం, అదే కాలానికి దేవుడు మనల్ని నిలబెట్టుకొని తీసుకొస్తున్నాడండి ఆయన. ఎంతమంది రావాలని కోరుతున్నారు ఆయన? అయితే మీరు గమనించండి, దేవుడు మనలో ఉంటేనే జరుగుతాయా, దేవుడు మనలో లేకపోయినా మనం పలికితే జరుగుతాయా? దేవుడు మనలో లేకపోయినా పలికితే జరుగుతాయి. జరుగుతాయి, జరగవా? జరుగుతాయి. ఎందుకు జరగవయ్యా అంటే మీరు గమనించండి, ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలీషా చెప్పాడు ఏమనంటే, అయ్యా అందరూ వచ్చారు, అయ్యా మేము కరువు చేత చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అసలు ఏమీ లేదు, కానీ రాజు ఇట్లా పంపించాడు చంపడానికి. దీనికోసం వచ్చిన తర్వాత కూడా ఎలీషా ఏమంటాడంటే, నువ్వేమి కంగారు పడకు, ఇన్ని రోజులు మీరు కరువుతో ఇబ్బంది పడ్డారు, కానీ రేపు ఈ వేళకి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండి నేనివ్వను, దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు నాకు తెలియదు, కానీ ఇస్తానని చెప్పమన్నాడు, నీకు అదే చెప్పానండి. చర్చిలు ఏమంటారు, యెహోవా రాఫా అంటారు. సుదర్శ ఎట్లా నాకు తెలియదు, ఆయన చెప్పమన్నాడు కాబట్టి నీకు చెప్పాను అంతే. ఎలా చేస్తాడో నీకు ఆయనకి మధ్యలో వ్యక్తిగతమైన సంబంధం మీద ఆధారపడి ఉన్నది అది. వెంటనే అక్కడ అన్నాడు, ఈయనవాడు ఆశ్చర్యపోతున్నాడు, ఇన్ని రోజులు చచ్చిపోతుంటే రూపాయి ఒకటింటికి ఇది ఎట్లుందంటే, రూపాయి ఈ రోజంతా చచ్చిపోయారు అంత జనాలు ఫుడ్ ఏమి లేక, రేపు రూపాయికే 5 కేజీలు బియ్యం బస్తా అంటే, డబ్బులు ఉన్నప్పుడు కరువు లేనప్పుడు ఇవ్వట్లా, కరువులో రూపాయికి 5 కేజీలు బియ్యం బస్తా నవ్వుకుంటాడు రూపాయి. కానీ వెంటనే అన్నాడు, రూపాయి ఒకటింటికి 2 మానికలు ఎవరు కూడా అమ్మబడతారు. చిన్న తలకు దేవుడు లేడు ఆయనలో. గమనించండి, దేవుడు లేడు ఆయనలో, కానీ నోటి మాట పలుకుతున్నాడు ఏమనంటే, ఓ ఎలీషా, ఒకవేళ దేవుడు కానీ ఆకాశాన్ని ఇప్పేసిన, మొత్తం ఆకాశంలో అంటే ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు కదా గోడౌన్లకి, అలాగా దేవుడు కానీ రాత్రికి రాత్రి ఆకాశం ఇలా గోడౌన్ డోర్ ఓపెన్ చేసాడు అనుకో, అప్పుడైనా జరుగుద్దా? ఏం కంగారు పడకు, నువ్వు మాట చెప్పావు కదా, జరగడం జరుగుద్ది, కానీ నువ్వు మాటికి తినవు దాన్ని. ఎవరు నోరు? ఎంతమందికి అర్థమైందండి? మీరు గమనించండి. కానీ నిజంగా నీ నోటి మాట చొప్పున జరుగుద్దా అంటే వాస్తవంగా జరుగుద్దండి. కారణం ఏంటంటే, జాన్ రే ఎప్పుడైతే కళ్ళు కనబడిన వ్యక్తికి ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు నేను స్వస్థపరిచాడు అన్నాడు. కళ్ళేమి కనబడట్లా, కానీ ఏమన్నా మొదలు పెట్టాడంటే, దేవుని నామానికి మహిమ కలుగునా కాక దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్తున్నాడు, నేను చూడగలుగుతున్నానని చెప్తున్నాడు. దేవుడు అదే నోటి మాట ఒప్పుకొని దేవుడు ఆ కార్యాన్ని అద్భుతాన్ని జరిగించాడండి. అక్కడ చేశాడా చేయలేదా ఆయన? సుదర్శ్ దేనికనంటే, ఆయన దేనికి ప్రధాన యాజకుడు అంటే, నీ నోటి మాటతో నువ్వు ఏదైతే పదే 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 ఒప్పుకుంటావో ఆ మాట మీద ఆయన ప్రధాన యాజకుడిగా దాని మీద విజ్ఞాపన చేస్తాడు. సుదర్శ్ ఇది తగ్గదు, ఓకే, ఇది తగ్గదు, సరే ఇది తగ్గదు. నువ్వు అన్నావు కదా ప్రధాన యాజకుడు ఆయన రక్తం పట్టుకుని ఏమంటాడంటే, ప్రభువా అసలు ప్రార్థించాలంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి కదా. అదేగా నువ్వు ఒకవేళ ప్రభువా, డాక్టర్ ఏం చెప్పాడంటే, మీరు గమనించండి, నిజానికి మనం చాలాసార్లు గమనిస్తే మన దగ్గర డబ్బులు ఉన్నంతకాలం హాస్పిటల్ అని తిరిగేస్తాం. ఎప్పుడైతే డబ్బులు అయిపోతాయో ఇక ఛాన్స్ లేనప్పుడు నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది, నా విశ్వాసమే నా జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. అవునా సుదర్శ్? అవునండి. మీరు గమనించండి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన వ్యక్తి ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటుంది, లేఖనం స్పష్టంగా చెప్తుంది. అందుకే చాలామంది ఏమంటారంటే, ఈ హాస్పిటల్ మంచిది కాదు, ఆ హాస్పిటల్కి పో. ఏ హాస్పిటల్ మంచిది, ఏ డాక్టర్ మంచోడు ఉన్నారు, నేను కాదన్ను, కానీ ఏ వైద్యుడి చేతిలో లేదు నీకు విరుద్ధ. నీ జీవితంలో విక్టరీ డే రావాలంటే ఆయన మాత్రమే ఇస్తాడు ఆ విక్టరీ డే అని. ఇప్పుడు వెంటనే ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళింది, ఇప్పుడు కూడా మరి మీరు గమనించండి, కొన్ని వ్యాధులు ఉంటాయి, ఇది చెప్పాల్సిందే, అవి మనం బహిరంగంగా ఒప్పుకోగలుగుతాం. ఏమనంటే, బ్రదర్ కొంచెం నా కోసం ప్రార్థించండి, మామూలుగా చెప్పారు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బ్రదర్ ప్రార్థించండి, బ్రదర్ కొంచెం నా కాలు నొప్పి ఉంది ప్రార్థించు. కానీ రక్తస్రావం అని ఏ బ్రదర్కి చెప్తావు? ఏ బ్రదర్కి చెప్పే అవకాశం లేదు కదా. మీరు గమనించండి, చాలాసార్లు చర్చలో కూడా ఏం జరుగుతుందంటే, కొన్ని సమస్యలు డైరెక్ట్గా వచ్చి పాస్టర్ గారితో చెప్పేస్తారు. ఏమనంటే, పాస్టర్ గారు అంటే కొంచెం సీక్రెట్ అయినా సరే అటు ఇటు చూసి ఎవరు లేకపోతే, ఎట్టెట్టు జరుగుతుంది పాస్టర్ గారు కొంచెం నా కోసం ప్రార్థించండి. కానీ అదే కానీ ఇట్లాంటి ప్రైవేట్ ఇష్యూ అయితే నీకు చెప్పడానికి మనసు కూడా ఒప్పుతాం, చెప్పలేము. ఇటువంటి స్త్రీ హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందంటే, హాస్పిటల్కి వెళ్ళగానే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే, ఇప్పుడు నేను వెళ్ళే హాస్పిటల్లో ఒకవేళ లేడీ డాక్టర్ ఉంటే బాగుండు, నేను చెప్పలేను ఆ కార్యాన్ని.
కనుక ఒకవేళ లేడీ డాక్టర్ ఉంటే బాగుండు. ఎప్పుడైతే వెళ్ళంగానే ఇది తలనొప్పి కడుపు నొప్పి అయితే ఎట్టగానే చెప్పేయచ్చు, కానీ ఇది కాదు కదా. పక్కన వాళ్ళు వీళ్ళు కానీ అందరూ వెళ్ళిపోతే డైరెక్ట్ సైలెంట్గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఫలానా ప్రాబ్లం డాక్టర్. తిరగాల్సిన హాస్పిటల్స్ అన్నీ తిరిగింది. మీరు గమనించండి, ఏ హాస్పిటల్కి పోయినా అసలు నాకు అది చదివితే బాగా ఆశ్చర్యం అనిపించింది. తనకున్న వ్యయమంతా వ్యర్థం చేసుకొని ఉన్నది. అంటే తనకున్నదంతా ఖర్చు పెట్టి. కారణం ఏంటంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఏమంటారు, ఫస్ట్ అసలు డాక్టర్ గారు నేను చూడగానే ఓపీ రాపిస్తాడు ముందు నీతో. ఆయన ఎవరో కూడా నీకు తెలియదు, అసలు చూసే డాక్టర్ ఎవరో కూడా మనకు తెలియదు. ఆ డాక్టర్ ఎక్కడో లోపల ఉంటాడు, ఆయన మనకి ఎట్లా కూడా తెలియదు. వెళ్ళంగానే ముందంటారు ఒక 300 ఇక్కడ ఓపీ కట్టు. ఎక్కడ ఖర్చు పెట్టకపోయినా ఇప్పుడు మాటికి నిదానంగా డాక్టర్ గారు ఎవరైనా అడగో, స్వస్థత కాకపోతే మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తారా అని అడగో, నో రిటర్న్. కానీ మటుకి విశ్వాసం మటుకి ఎంత బాగుంటుందంటే, వెళ్ళిపోవచ్చు డాక్టర్ 300 కడితే గట్టు, నీళ్ళ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూర్చొని. చర్చిలో ఆ పావు గంట లేట్ అయితే పాస్ట్ గారు ఎక్కువ టైం తీసుకున్నారు. మరి అక్కడ లేరా డాక్టర్ గారు బయటికి వెళ్ళారు, వస్తారు. ఓకే, నిజం, అవునా కదండి నేను చెప్పేది. వెంటనే ఏమంటాడంటే, సరే నీకున్న ప్రాబ్లం ఇదంతా తెలియాలంటే మనం అనుకుంటా చూడంగానే అద్భుతం ఏం జరగదు అక్కడ. నువ్వు పలానా నీకు సిటీ స్కానింగ్, ఆ పల్టూర్ స్కానింగ్, ఏదో టమాటో స్కానింగ్ తీయనగానే మనకు తెలియదు. వెంటనే వెళ్ళి ఆ స్కానింగ్ అంతా తీపిచ్చిన తర్వాత, రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే, అప్పటికి వదిలిపోతాయి 2015 అయిన తర్వాత, నీ సమస్యకి పరిష్కారం చెప్పాలంటే ఇక్కడ తక్కువే హాస్పిటల్, కాకపోతే ఒక 5,000 అట్లా అయింది మెడిసిన్కి అంతే. ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత జరుగుద్దా తెలీదు, ఏం తెలీదు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ ఖర్చు పెట్టేసింది, మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకోళ్ళు వస్తారు. ఇది ఎక్కడ మన అందరికీ జరిగేది అదే. పలానా ఏ హాస్పిటల్కి వెళ్ళు, పలానా హాస్పిటల్ కదా కానీ ఇంకో హాస్పిటల్కి పో. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఓపీ కట్టావు, మళ్ళీ అక్కడేం కట్టాలి. ఆల్రెడీ మొన్న తీసిన స్కానింగ్స్ ఉన్నాయి, ఆ స్కానింగ్స్ ఇక్కడ పనికిరావు అని. అదే 2,000 పెట్టు, పనికిరావు ఆ స్కానింగ్స్. మళ్ళీ కొత్త ఇక్కడ నీకు మనసు ఒప్పదు కానీ అక్కడ మళ్ళా. ఇప్పుడు తినేం చేస్తున్నదంటే, బీరువాలో ఉన్న డబ్బులు తీసింది. మొట్టమొదటి అదే జరిగేది మనకి. బీరువాలో ఉంటాయి సేఫ్ సైడ్గా. ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ డబ్బు ముందే సేవ్ చేస్తాం. కానీ డబ్బు సేవ్ చేసేదానికన్నా గుండెల్లో విశ్వాసాన్ని సేవ్ చేద్దామండి. ఎప్పుడైతే ఈ క్లాత్ ఉంటుందో నిదానంగా డబ్బులు తీసుకొచ్చేస్తావు, బీరువాలో డబ్బులు మొత్తం అయిపోద్ది. ఈ తర్వాత మొత్తం అయిన తర్వాత ఎతుకుతున్నది ఎక్కడ మొత్తం పేపర్లు అవి తీసి లోపలికి ఎతుకుతున్నది. ఎక్కడో చిల్లర మిగులుతున్నాయి, ఇవన్నీ పోగేసుకుని మొత్తం అయిపోయినది. అటువంటి సమయంలో ఎవరో చెప్పారట, అయ్యా అమ్మా ఇక నజరేయుడైన యేసు అనే నీ రంగంలో పోతున్నాడు కనుక ఒక్కసారి వచ్చి చూడకూడదు నువ్వు అని. అయితే మీరు గమనించండి, ఈవిడ వచ్చేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా వచ్చిందంటే, అసలు ఇది నాకు మొన్న చదువుతుంటే బైబిల్ ఆడేయడంగానే ఇదంతా నా స్టోరీ కళ్ళ ముందు కనబడుతుంది. ఈ స్టోరీ అంతా నాకు ఒక్క వచనం వినంగానే. ఎప్పుడైతే అసలు వచ్చేటప్పుడు మీరు గమనించండి, బర్తిమయి ఏమని అరిచాడు, దావీదు కుమారుడా అరిచాడా, స్వస్థపరిచయ్యా అని. కానీ ఈవిడ అరిచినదా, అరవలా. కారణం ఏంటంటే తనకున్న సమస్య ప్రైవేట్ గనుకనే అరవలా. ఈ రోజున కాబట్టి ఏమనుకున్నదంటే, నేను ఒక్కదాన్ని వెళ్ళి చెప్తే నా ఇంకా అందరూ చూస్తారు, నా పరువు పోద్ది. కనుక టైం చూసింది. ఈయన ఒంటరిగా లేడు కానీ అందరు కలిగి వస్త్రాల మీద పడతా, అందరూ ఆయన మీద తాగుతూ ఉండగానే ఇదే రైట్ టైం. సుదర్శన్ అప్పుడేనా, ఇప్పుడు కూడా అదే జరుగుద్దండి. డైరెక్ట్గా పాస్టర్ గారికి చెప్తే ఒక్కడనే ఉంటా, కానీ ఆరాధనలు ఏమైందంటే అందరూ ఆయన మీద పడ్డం ప్రారంభిస్తారు. ఏమంటే అందరూ ఆరాధన పడతారా, ఆయన మీద పడతారండి. ఎవరి సమస్యలకు వాళ్ళు, అయ్యా నీ అంగి తాకాలని నేను కోరుతున్నాను, నా అవసరతలో నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, దయచేసి నా పట్ల దయచూపయ్యా. ఒకే ఆరాధన అసలు ఇంతమంది ఆయన మీదే, ఆ రోజే కదా ఈ రోజు కూడా ఆయన మీద పడే ప్రజలు ఉన్నారండి. ఆయన తాకితే మాకు ఆరోగ్యం వచ్చును అని అనుకున్నది. ఒక్కదాన్నే పాస్టర్ గారికి వెళ్ళి చెప్తే కుదరదు, కానీ మనసులో ప్రార్థన చేసుకుంటా ఎవరికీ తెలియకుండా. కానీ దేవుడు స్వస్థత చేస్తాడా అనుకున్నది ఏమనంటే, కనీసం నేను ఇప్పుడు ఆయన ముందు నిలబడినా అందరికీ తెలిసిపోద్ది గనుక ఆయన చేతిని తాకినా ఆయనకి తెలిసిపోద్ది. ఏమి తాకను కానీ కేవలం ఆయన వెళ్ళేటప్పుడు లూజ్గా ఉన్నట్టు అంగీ ఉన్నది కదా, కేవలం ఆ అంగీని కానీ తాకాను అనుకో, నేను తాకిన విషయం కూడా ఎవరికి తెలియదు. కానీ అప్పుడు విశ్వాసం ఏంటంటే, అసలు డ్రెస్సులో ఏముంటుంది, ఏముంటుంది ఆ డ్రెస్సులో. పాస్టర్ గారు ప్రార్థిస్తే మనం ఏమంటాం, చెయ్యి నా మీద ఇలా పెట్టండి పాస్టర్ గారు, ఇలా పెట్టి ఏం జరగదు. అద్భుతాలు ఎలా జరుగుతాయంటే నీ గుండెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి.
కానీ వెంటనే ఇప్పుడు ఆవిడన్నప్పుడు ఉండదు, నేను కానీ ఆయన పట్టుకుంటే తెలిసిపోతుంది కనుక కేవలం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే. మీరు గమనించండి, సౌలు దగ్గర వస్త్రం ముట్టుకోవడం కాదు, దావీదు వస్త్రాన్ని కట్ చేసిన సౌలుకి ఆ విషయం తెలియలా. అవునా కదా అండి? అవునా కదా అండి? కానీ ఇక్కడ అనుకుంటుంది ఇప్పుడు నేను ఆయన ముట్టను. ఇంతమంది పడుతున్నారు, అక్కడ సౌలు దగ్గర ఎవరు పడట్లా, ఆయనకే తెలియలే. కానీ ఇంతమంది పడుతున్నారు నడకలో ఉన్నా సరే. కానీ ఎంతటి విశ్వాసం అంటే నిజానికి మనం కొంచెం ఆవిడ మెచ్చుకోవాలి, మళ్ళీ కొంచెం మనం పురుకొల్పుకోవాలి. ఏమనంటే ఏమి సాక్ష్యం విన్నదని వచ్చినదండి అక్కడికి. కానీ ఏమనుకుంటుంది, నేను కానీ వస్త్రాన్ని తాకానా నాకు ఒక విజయోత్సవ దినం ఈరోజే జరుగుద్ది. ఎంతమంది కోరుతున్నారు విజయోత్సవ దినాన్ని? ప్రభు ఏ సమస్యతో ఈ స్థలానికి వచ్చినా సరే ఈరోజు యేసు ప్రభు అంగీ లేదు కానీ ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది కనుక విశ్వాసం చేత తాకితే బాగు చేస్తాడా, బాగు చేయడా ఆయన? అనుకున్నది ఎవరికి తెలియదు. ఎవరు చాలా సీక్రెట్గా ఒక్కసారి వస్త్రాన్ని తాకంగానే ఎప్పుడు తాకినదో ఎవరు చెప్పక్కర్లా, కారుతున్న రక్తం అలా ఆగిపోయినదట. నీ జీవితంలో నువ్వు కోరుతున్నావు ఒక విజయోత్సవ దినాన్ని? ఎంతమంది కోరుతున్నారు విజయోత్సవ దినాన్ని? అయ్యా ఇక్కడ మా మధ్యలో భౌతికమైన వస్త్రం లేదు కానీ నీ సన్నిధి ఉన్నదని మేము నమ్ముతున్నాం కనుక విశ్వాసం చేత మేము తాకున్నట్లు ఎంతమంది ఉన్నారండి నాతో పాటు? ఉంటుందా ఇంకా విజయోత్సవ దినాన్ని దేవుడు చేస్తాడా? నీ సమస్య పెద్దదయ్యే కొలది గుండెల్లో ఒక నిబ్బరం తెచ్చుకోమనంటే నా విడుదల. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? నా దగ్గర పేపర్లు కూడా అయిపోయినాయి. అసలు చిన్న తలంపుతో వచ్చాను ఈ స్థలానికి. మీరు గమనించండి, కేవలం ఒక్క మోషే జీవితంలోనే కాదు, కానీ ఎప్పుడైతే మోషే ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత సమస్య పెద్దది అయిపోయినది. కానీ అక్కడ నిలబడంగానే కారణం ఏంటంటే ఇప్పుడు నేను కన్ఫెస్ అనే దాని గురించి చెప్తున్నాడు కదా, పలికితే జరుగుద్దా అంటే పలికితే జరగాలనే దేవుడి కాలాన్ని కోరుతున్నాడండి. సుదర్శ ఎలా జరుగుద్ది? ముందు నీకు ఒప్పుకోవడానికి నీకు నాకు ధైర్యమే లేకపోతే పలికితే ఎక్కడ జరుగుద్ది? కారణం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు బాగుంది అని చెప్పడం వేరు, నరకయాతను అనుభవిస్తా కూడా. ఎలీషా దగ్గర నువ్వు బిడ్డ ఎలా ఉన్నాడంటే నా బిడ్డ క్షేమమే, నువ్వు భర్త ఎలా ఉన్నాడు, నా భర్త క్షేమమే, నువ్వెలా ఉన్నాడు, నేను కూడా క్షేమమే. చనిపోయి ఉన్నా సరే ఎలా చెప్పినది ఆ విషయాన్ని? హాస్పిటల్ అప్పుడే బెడ్ మీద పనుకున్నాడు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నది నీకంటే నరకయాతను అనుభవించేయడం ఏమంటాడంటే చూస్తున్నావు కదా బాగానే ఉందని. కానీ ఒకవేళ నీ సమస్య ఎదుటోడికి తెలియదు, నీ గుండెల్లో ఉంటే నిరాశ ఉన్నది. అప్పుడు మనం ఏం చేస్తామంటే నిదానంగా మన సితారాలు తీసుకెళ్ళి నిర్వంజి చెట్లుగా తగిలిస్తాం సేఫ్గా. అదేంటి మనం నువ్వు ఆరాధన చేసి ఇప్పుడు ఆరాధన చేయలేకపోతున్నా, వ్యాధిలో ఏమని పాడను? ఏది నీ సితారా? మొన్నేమో అక్కడ డింగ్ 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 అని వాయించావు, ఎక్కడుంది నీ సితారా? మొన్న హల్లెలూయా ఆమేన్ అన్నావంటే వ్యాధిలో ఏమని పాడను? సితారా నిదానంగా చెట్టుకి తగిలించి, అయ్యో భూమి మీద ఎవరికి లాని సమస్య అంతా నా ఒక్కడి మీదే వచ్చి పడిందని. మీరు గమనించండి. కానీ ఎప్పుడైతే మోషే వెలుపులకు వచ్చేటప్పుడు దేవుడు అన్నాడు, మొర్ర పెట్టనేలా పలుకుము, నేను ఆ సముద్రాన్ని నేను పాయలు చేసేది నువ్వు కాదు, అక్కడ పలుకు చాలు జరుగునా. మీరు గమనించండి, అక్కడ ఒప్పుకోవట్లా మోషే. ఏమనంటే ఎర్ర సముద్రం పాయలైతే నేను నమ్ముతున్నా, ఎర్ర సముద్రం పాయలు. ఓ ఎర్ర సముద్రమా నువ్వు పాయలవు, ఓ యోర్దాను నది యెహోవా మందసం అడుగు పెట్టబడబోతున్నది, ఓ ఎరుకోగోళ్ళు కూడు. చెప్పొచ్చునా అండి? ఓ సూర్యుడు ఆగిపో, సూర్యుడు ఆగిపోతాడు, ఆగిపో చెప్పొచ్చా? అయ్యా మేము కూడా పలికితే జరగాలి, జరుగుద్దా? ఖచ్చితంగా జరిగే కాలంలోనే మనం ఉండం. సుదర్శ ఎప్పుడు జరుగుద్ది? నీకు నువ్వు పలికితే ఏమీ జరగదు, నాకు నేను పలికితే ఏం జరగదు. మోషే పలికినప్పుడు మోషేలు ఎవరున్నారంటే, ఇప్పుడు నీలోనికి నాలోకి ఎవరు రావాలంటే, నేను కోరుతున్నానండి శత్రువు నాతో పోరాడే సమయం ముందు ముఖాముఖా నిలబడి ఓ శత్రువా చెప్పచ్చా? చెప్పచ్చా? ఈరోజు నేను కాదు, నువ్వు చెప్పగలవా? నీ కుటుంబంతో నువ్వు చెప్పగలవా? శత్రువుతో నువ్వు చెప్పగలవా? నిన్ను పీడించే వ్యాధితో, ఓ వ్యాధి ఏమో కొంచెం ధైర్యం సరిపడలేదు. నేను ఒకవేళ అన్నా అది అక్కడ ఉంటుంది, నువ్వు అనబాకు దయచేసి. అయితే నువ్వు అనపోవడం మంచిదండి, కానీ నువ్వు ముందు కన్ఫెస్ చేయి. కారణం ఏంటంటే ఈరోజు మనం ఎవరు? ఆయన యొక్క దేవాలయమే కదా, మన తలరాయి ఆయనే కదా. ఎప్పుడైతే ఆయన వచ్చి నిన్ను ముద్రిస్తాడో ఇక నువ్వు కాదు మాట్లాడేది, ఆయన నీలో ఉండి మాట్లాడతాడు. కనుక పాతాళమైనా, దురాత్మలైనా, ఇబ్బందులైనా
చెప్పచ్చా? నువ్వేచ్చని స్థితి అయినా, మళ్ళీ పీడించే ఏ కార్యమైనా సరే విజయోత్సవ దినం ఎంతమంది వాడుతున్నారు? ప్రభు నా జీవితంలో ఒక విజయోత్సవ దినాన్ని నాకు దయచేయి. అబ్రహాం జీవితంలో ఉందా విజయోత్సవ దినం? ఎక్కడ? మోరియా పర్వతం మీద. ఎక్కడుంది అబ్రహాం విజయోత్సవ దినం? మోరియా పర్వతం మీద. దేవుడు అన్నాడు, ఓ అబ్రహామా, నువ్వు ఒక్కగానున్న ఒక కుమారుని నువ్వు ప్రేమించవే, ఆ కుమారుని వెలుపలికి బయటికి తీసుకురా. ప్రవక్త ఏమంటాడంటే, కారణం కేవలం దేవుడు ఇప్పుడు ఏం కొడుతున్నాడంటే, ఒకప్పుడు సాతాను వచ్చి అడిగాడు. ప్రవక్త చెప్తున్నాడు అలాగా. అబ్రాహాంను కూర్చో, ప్రభు అబ్రామ్ అన్నావు, ఒక్కసారి అబ్రాహాంని టెస్ట్ చేసి చూడు ప్రభు అని. యోబు గురించి అడిగాడా? నీ గురించి నా గురించి కూడా అడుగుతాడండి పైకి వెళ్ళి. ఓ ప్రభువా, పలానా బ్రదర్ చర్చిలో పలానా సిస్టర్ ఆమె తెగ చెప్తున్నారు, సింగిల్ టైం నాకు ఈ ప్రభువా అని. దేవుడు కానీ నీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే, ఏమని కాన్ఫిడెన్స్ అంటే, శత్రువా నా కుమారుడు నువ్వేం చేయగలవో చేయి, ప్రాణాన్ని ముట్టుకుని నువ్వేమైనా చేయి, కానీ నా గుండెల నిండా నమ్ముకున్నది. నువ్వు ఎంత వేధించినా ఏడుస్తాడేమో, మొరపెడతాడేమో, ప్రార్థిస్తాడేమో, కానీ ఒక్క మాట కూడా నాకు వ్యతిరేకంగా పలకడా. ఎక్కడున్న అబ్రహాములు ఎవరైనా? ఎక్కడున్నారా యోబులు ఎవరైనా? ఎక్కడున్నారా ఎవరైనా? శ్రమలో కూడా సితారాలు నిర్వహించేట్లుగా తగిలించకుండా బబులోను దేశంలో కూడా మా దేవుడు దేవుడే. దానియేలు స్తుతించలేదా అండి? అందరూ నిర్బంధించేట్లుగా తగిలిస్తే దానియేలు మట్టికి కిటికీలు ఓపెన్ చేసి అన్నాడు, ఓ ప్రభువా, నేను శత్రు దేశంలో ఉన్నాను, దేవుడివేనాయనా, అక్కడ దీవిస్తావు, ఇక్కడ దీవిస్తావయ్యా. నేను అడుగుతున్నా, మీ సితారాలు ఎక్కడున్నాయి ఈ రోజున? ఏ నిర్బంధించేట్లుగా తగిలిచ్చారా? నాకంతా మూడ్ ఆఫ్ అంతా. నీ సితారా అక్కడ తగిలించబాకు, పరిస్థితి ఎట్లా ఉన్నా సరే. ఎవరితో? ఎంతమంది ఉన్నారు నాతో పాటు? దేవుడు అబ్రహాం జీవితంలో ఒక విక్టరీ డే పెట్టాడంట. ఎప్పుడైతే ఇస్సాకుని తీసుకెళ్ళిన తర్వాత చంటిపెట్టి దాదాపు కుర్రోళ్ళలాగా ఉంటాడు అతను, ఒక వయసు వచ్చిన వాడు. ఎప్పుడైతే పనుకోబెట్టి ఆ నుదుటి మీద వెంట్రుకలు లేత వెంట్రుకలాగా ఉండగానే ఇలా పెట్టి ఒక్కసారి కట్గానే పైకెత్తంగానే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు అబ్రహాము నేను పరిశోధించా, ఇక ఫైనల్ టెస్ట్ ఇది. నువ్వు నా విషయంలో ఇంత కూడా నోరు జారలేదు, కానీ ఖడ్గాన్ని ఎత్తిపట్టుకున్నాడు. ప్రభువా, ఇందాడ పాడుతున్నారు నేను వచ్చేసరి ఫోన్లో, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానయ్యా, నాకేమున్నా నీకే అర్పిస్తానయ్యా. ఎప్పుడైతే ఖడ్గాన్ని ఎత్తి ఒక్కసారి చూశాడో వెంటనే అబ్రాహాము జీవితంలో దేవుడు విజయోత్సవ దినాన్ని పైకి లేవనెత్తడం ప్రారంభం. ఓ అబ్రాహాము, నిన్ను దీవించినవాడు దీవించబడతాడు, నిన్ను శపించినవాడు శపించబడతాడు, నీ సంతానం కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరిని నేను దీవించబోతున్నా. మనకు కూడా కావాలా ఒక విక్టరీ డే? యెహోషువ జీవితంలో ఒక విజయోత్సవ దినం ఉన్నదండి. యాకోబు జీవితంలో కూడా ఒక విజయోత్సవ దినం ఉన్నది. ఎప్పుడండి? ఎబ్బోకు రేవు దగ్గర మోకాల మీద పడి అడుగుతున్నాడు, ప్రభువా, ఎంతకాలం ఎన్ని యాక్టింగ్లు చేయాలో చేశానయ్యా, ఎంత మోసం చేయాలో చేశా, కానీ ఇప్పుడు కానీ ఇక నేను యాక్టింగ్లు చేయాలని కోరట్లేదు, కానీ ఒక్కసారి దయచేసి నన్ను దీవించు ప్రభువా. నేను వచ్చినట్టు వెళ్ళకూడదు, కానీ తండ్రి, ఏ సూర్యుడైతే ఒక పక్కన అస్తమిస్తూ ఉన్నాడో తిరిగి అదే సూర్యుడు ఉదయించేసరికల్లా నా జీవితంలో కొత్త మార్పు ఒకటి రావాలయ్యా. ఎంతమంది రాత్రిలో ఆయన పాదాల దగ్గర అడిగేవాళ్ళు, అయ్యా సూర్యుడు ఉదయించే లోపల నాలో నీతి సూర్యుడు ఉదయించాలయ్యా, నాలో ఉన్న వాతావరణం మారిపోవాలయ్యా. ఎంతమంది కోరుతున్నారండి? ఆ రోజున యాకోబు లేచినప్పుడు కుంటోళ్ళలాగా ఇట్లా అంటే నడవలేనట్టు నడుస్తున్నాడు, కానీ ప్రవక్త అది యాకోబు జీవితంలో ఒక గొప్ప విజయోత్సవ దినం అండి. అది ఎంతమంది కోరుతున్నారు ఈ విజయోత్సవ దినాన్ని? కారణం ఏంటంటే చాలాసార్లు నేను ఒక ప్రశ్న అడుగుతాను, సీతకు ప్రతి జంతువు అంటే ఇప్పుడు ఆవు దేనికి జన్మనిస్తుంది? అది కూడా డౌట్ చెప్తున్నారండి. ఆవుకి ఆవేగా పుట్టేది, గేదెకి ఏం పుడుతుంది? సరే, మేకకి, మరి కుక్క పిల్లకి, మనిషికి, సీతాకోచలకి. సీతాకోకచిల్లకి ఎన్నడూ సీతాకోచలకి పుట్టదు. సీతాకోకచిల్లకి ఏం పుట్టుద్దాయి అంటే గొంగళ పురుగు పుట్టుద్ది. గొంగళ పురుగే పుడుతుందండి. గొంగళ పురుగు ఏం చేస్తుందంటే గొంగళ పురుగు ఎప్పుడు ఏం చేస్తుందంటే, కారణం ఏంటంటే అది ఎప్పుడు పాకుతూ చెట్లోకి వస్తూ ఉంటుంది, అది ఎన్నడూ ఎగరదు. అది ఎప్పుడైతే పాకుతూ ఉండి దానికి ఉన్న అవసరం ఏంటంటే చెట్టుకున్న ఆకులన్నీ తినేస్తుంది. అది గొంగళ పురుగులు అక్కడేనా అంటే నిజం ఒప్పుకోవాలంటే కొన్ని ఎక్కడ కూడా పాకుతూనే ఉంటాయి.
నువ్వు పట్టుకొని గొంగళ పురుగు, నేను కూడా ఒకప్పుడు గొంగళ పురుగునే అండి. నువ్వు గొంగళ పురుగు అయితే ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే నువ్వు తప్పక ఒక రోజు సీతాకోక చిలుక మారే విజయోత్సవం నీ కోసం ఉన్నది ముందు రోజున. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొన్నిసార్లు గొంగళ పురుగుల్లాగా మనం ఎగరలేం, పాకుతూ వస్తాం. అది ఎన్నడూ ఒక చెట్టుకు మంచి చేయదు. అది ఎల్లప్పుడూ చేసేది ఏంటంటే ఆకులు తింటూ ఉంటుంది, చెట్టునంతా పాడు చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ఒక సర్టన్ టైం వచ్చిన తర్వాత, ఒక ఖచ్చితమైన టైం వచ్చిన తర్వాత ఏదైతే తినిందో నిదానంగా అది గూడు కట్టడం ప్రారంభిస్తుంది. దానికి అది ఎప్పుడైతే చుట్టూ అది పట్టులాగా పట్టి అంటే ఒక దాన్ని ఏమో చెప్పాలా కరెక్ట్గా, ఒక గూడు, రైట్, ఆ గూడులాగా ఎప్పుడైతే అది కట్టిన తర్వాత దానిలోండి ఆ గూడు పగలగొట్టుకొని ఎన్నడూ ఒక క్యాటర్ పిల్లర్ అంటే ఒక ఏమిటది గొంగళ పురుగు బయటకు రాదు. కానీ ఒక్కసారి పగలగొట్టుకొని విజయోత్సవ దినం తర్వాత ఇప్పటి వరకు నేల మీద పాకింది, ఇక ఎన్నడూ నేల మీద పాకదు. కానీ ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఆ రోజున పట్టును ఒక్కసారి పగలగొట్టడం ప్రారంభించాడు. అయ్యా, ఈ రోజు నుండి నేను గొంగళ పురుగును కాదు కానీ నేను రాజకుమారుడిగా పైకి రావాలయ్యా. ఎంతమంది ఇష్టపడుతున్నారు మీరెక్కలు కూడా విప్పడానికి? మీరు గమనించండి, గొంగళ పురుగు ఎల్లప్పుడూ ఆకును తింటుంది, కానీ ఒక్కసారి సీతాకోక చిలుక తర్వాత ఎన్నడూ ఆకు తినదు. అదేం చేస్తుంది? అది ఎప్పుడు భూమి మీద పాకదు, కానీ ఇక ఎగురుతూ పుష్పం మీద రావడం ప్రారంభిస్తుంది. ఏమయ్యా అంటే దానిలో తేనె ఉండడం ప్రారంభిస్తుంది, తాగడం ప్రారంభిస్తుంది. ఈ చెట్టులోని తీసుకెళ్ళి మరో చోట పడడం ప్రారంభిస్తుంది. ఆటోమేటిక్గా చెట్లు పెరగడం ప్రారంభిస్తాయి. ఒక విషయం చెప్పంటే, నువ్వు గొంగళ పురుగుగా నేను గొంగళ పురుగు ఉన్నంతకాలం మనం ఉన్న ప్రతి స్థలం నాశనమే. కొంతమందికి అర్థమైంది ఆమె నిజం. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పెట్టాడు బాబు అడుగాను, మన జీవితం మంచిది కాదే. అబ్బు మీరంతా పరిశుద్ధులేమో, అయితే నా మట్టుకైతే నేను మట్టుకు అటువంటి వాడిని కదా, నేను ఒకప్పుడు గొంగళ పురుగులు అంటోండి, ఈరోజు వెనక్కి తిరిగి ఓ ప్రభు అటువంటి వాడిని ఇలా మార్చావంటే నా జీవితంలో ఒక విజయోత్సవ దినాన్ని నువ్వు ఏర్పాటు చేసావు కనుక నేను తిరిగి గొంగళ పురుగులో రాలగానే సీతాకోక చిలుకగా బయటకు వచ్చా కనుక ఇక భూమి ఆకర్షణ నన్నడూ పట్టుకోలేదు. కానీ ఎంతమంది ఎగరాలను ఇష్టపడుతున్నారండి? మీ జీవితంలో అనేక విజయోత్సవ దినాలు ఉన్నాయి, కానీ ఒకరోజు ఒక విజయోత్సవ దినం రాబోతున్నది. దాని తర్వాత ఇక పోరాటం అనేదే లేదు. కానీ ఎక్కడికి? మధ్యాకాశంలోనికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఇష్టపడుతున్నారు? నాతో పాటు కొంత సమయం మీరు ఓరు పట్టినందుకు వందనాలు. దయచేసి లేచి నిలబడదామండి. విశ్రామంలో చేరవచ్చిన మా జీవితంలో అన్నింటిలోనూ పోరాటాలు వచ్చాయ్యా. వర్తమానం ఎంతో స్పష్టంగా చెప్పుచున్నది. ఎప్పుడైతే నువ్వు నీ కుమారుని నీ కుమార్తెని నువ్వు ప్రేమిస్తావో, నువ్వు కృప వారి పట్ల చూపిస్తావో, తప్పక వారు ఒక పోరాటంలో నిలబడవలసి ఉండినదని. ఎందుకంటే మా కొరకు తండ్రి పరలోకంలో ఒక ఆలోచన సభ జరుగుతూ ఉండినయ్యా. నువ్వు సాతానుతో ఈ రాత్రికాల సమయం ముందు కూడా ఈ స్థలంలో ఉన్న ఎవరో ఒకరు గూర్చి ప్రభు అపవాదినితో మాట్లాడుతూ ఉండవచ్చునయ్యా. కానీ నీకు మా మీద ఎంతో నమ్మకం ఉండినది కనుకనే మేము తట్టుకోలేమని మేము అనుకున్నా తండ్రి. కొన్ని పోరాటాలు మీరు మాకు అనుమతిస్తూ ఉండి ఉన్నారయ్యా. తట్టుకునే శక్తి మాకు లేదు అని మేము అనుకుని వచ్చినయ్యా. కానీ పైన మా కొరకు నువ్వు మాట ఇచ్చి ఉండినావు తండ్రి. ఏదేమైనా నా కుమారుడు నా కొరకు నిలబడతాడు అని. ఏమి జరిగినా అతను నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకడు అని. కేవలం యోబు ఆ రోజునే కాదు కానీ తండ్రి, భూమి మీద ఈ రోజు నువ్వు యోబులు ఉన్నారయ్యా. కేవలం ఆ రోజే అబ్రహాం కాదు కానీ తండ్రి, ఈరోజు కూడా ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించే అబ్రహాములు ఉన్నారయ్యా. కనుకనే నీకు ఒక నమ్మకం మా మీద ఉండినదయ్యా. మరి మేము మిమ్మల్ని నమ్ముట ఎంత అవసరమో తండ్రి, మీరు మమ్మల్ని నమ్ముట మాకు అంతే అవసరమై ఉండినదయ్యా. మేము ఇక్కడ ఒకరినొకరు నమ్మించడానికి ఈ స్థలంలో లేము కానీ తండ్రి, మీ ముందు మేము ఒక నమ్మకను పొందడానికి ఈ స్థలంలోనికి వచ్చామయ్యా. పోరాటాలు ఎంత నిజమో తప్పక ఒకరోజు మా జీవితంలో తండ్రి తిరిగి సాతానుతో ముఖాముఖిగా నిలబడి నువ్వు ఎంత పోరాటం చేసినా ఇంకా నేను విజయంతో నిలబడ్డాను అని చెప్పి ఒక విజయోత్సవ దినం తప్పక మా జీవితంలో ఉండును అని మేము నమ్ముతూ ఉండినామయ్యా. ఆ విక్టరీ డేనే అయ్యా మరి కేవలం ఇశ్రాయేలుకే కాదు కానీ తండ్రి, ఈ స్థలంలో ఉన్న ప్రతి కుమారునికి దయచేయమని
దయచేయమని అడుగుతూ ఉండినాం. ఎంతమంది గొంగల పురుగు స్థితిలో ఉండి ఉన్నారో నాయన, అయ్యా మేము బయటకు ఎంత క్రైస్తవులుగా నటించినప్పటికీ మా స్వభావం ఏంటో మేము ఎరుగుతాము నాయన, మా బుద్ధి ఏంటో మాకు తెలియను నాయన. అయ్యా దయచేసి రాత్రికాలం మంది అడుగుతూ ఉండినామయ్యా, దయచేసి ఒక పట్టుదలతో మేము ప్రార్థించడానికి తండ్రి. అయ్యా మరి ఆ పట్టు తండ్రి, మరి ఏదైతే ఆ గొంగల పురుగు తండ్రి, అది అందరి కనుల ముందుకు వచ్చి తండ్రి సీతాకోకగా మలక అయ్యా మారదు, కానీ అది ఏకాంతంలో మారును గనక ఓ ఏకాంతంగా నీ సన్నిధిలోనికి మేము వచ్చిన ఆయన ఈ గొంగల పురుగు జీవితంలో నుండి తండ్రి అయ్యా మరి చూడ చక్కని సీతాకోక వలె మేము మారడానికి ప్రభు ఒకరోజు మా దేహాలు మారునని మేము ఎరుగుదామయ్యా. ఒకరోజు మేము ఈ దేహాల నుండి బయటికి రాబోతున్నామని ఎరుగుదామయ్యా. ఈ అయ్యా మరి శాపగ్రస్తమైన శరీరంలో మేము ఉన్నాము కానీ తండ్రి, లోనున్న మేము గొంగల పురుగులము కాదు కానీ తండ్రి, ఒక అద్భుతమైన సీతాకోక చిలుకలు నాయన శాపగ్రస్తమైన దేహంలో ఉన్నవి కానీ నాయన, ఒకరోజు ఈ దేహాన్ని పగులు కొట్టుకొని మేము బయటకు వచ్చే సమయం మందు ఓ ఆ రోజు మరణం మా మీద ఉండదు కానీ తండ్రి, మా వెంట్రుకల్లో ఒక్కటి కూడా తెల్లనిది ఉండదు కానీ నాయన, మా దేహాల అనారోగ్యము కొంచెము కూడా ఉండదు కానీ నాయన, మాకు కన్నీరు అనేది ఉండే ప్రసక్తే లేదు కానీ తండ్రి, నిత్య ఆనందంలోనికి ఒకరోజు మేము వెళ్ళబోవచ్చు ఉండి ఉన్నాం. కానీ దానికి ముందు తండ్రి మా లోపల ఉన్న స్వభావాన్ని మార్చమని అడుగుతూ ఉండి ఉన్నాం. అయ్యా మా మధ్యలో అనారోగ్యం చేత ఉండి ఉన్నారయ్యా, దయచేసి మా చేతులైతే మేము అడుగుతూ ఉండి ఉన్నాం. కేవలం 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీనే కాదు కానీ అయ్యా నేడు చెప్పుకోలేని సమస్యలు ఏవైనప్పటికీ నాయన, అది శరీరంలో ఇబ్బంది అవ్వచ్చును నాయన, కుటుంబంలోని సమస్య అవ్వచ్చును నాయన, ఏ వ్యక్తిగతమైన పోరాటం అయినప్పటికీ తండ్రి అయ్యా మేము సేవకులతో పంచుకోలేమో కానీ తండ్రి, పరలోకపు తండ్రి మా మధ్యలో ఉండి ఉన్నావయ్యా. ఇక్కడ అనేక చేతులు ఎత్తబడి ఉండినవయ్యా, ఆ అంగిని తాకడానికి మా చేతులు ఎత్తి ఉండినామయ్యా. ఆ రోజు అనేక మంది నీ మీద పడినట్లుగానే ఈ సాయంకాలం ముందు మేము నీ మీద పడాలని ఆశిస్తూ ఉండి ఉన్నాం, మిమ్మల్ని తాకాలని ఆశిస్తూ ఉండినామయ్యా. ఒక్కొక్కరి అవసరత ఒక్కొక్కటే ఉండినదయ్యా, కానీ అందరి అవసరతను తీర్చిన తండ్రి నువ్వు శక్తిహీనుడు కాలేవు కానీ తండ్రి, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఏ విధమైన అవసరతకైనప్పటికీ తండ్రి తీర్చగలిగిన శక్తి నీలో ఉండి ఉన్నదయ్యా. దయచేసి ఎంతమంది తండ్రి రహస్యంగా అవసరాన్ని తాకుచూ ఉండి ఉన్నారు అయ్యా, తోటి వారికి కనబడకపోవచ్చునయ్యా, తోటి సహోదరికి కనబడకపోవచ్చునయ్యా, తోటి సహోదరికి కనబడకపోవచ్చునయ్యా, కానీ మా హృదయాలు నా కొద్ది విశ్వాసంతోనైనా అయ్యా వస్త్రాన్ని కానీ మేము తాకగలిగితే తండ్రి ప్రతి సమస్య ఇక్కడ విరుగుడా ఉన్నట్లుగానైనా దయచేసి మీ అద్భుతాలు జరిగించండి అయ్యా. మేము వినడానికి లేమయ్యా, ఈ స్థలంలో అద్భుతాలు చూడడానికి ఉండి ఉన్నామయ్యా, మీ అద్భుతాలు జరిగించండి అయ్యా. ఏక హృదయంతో నిలబడి అడుగుచూ ఉండినామయ్యా, ఏక మనసుతో మేము అడుగుచూ ఉండినామయ్యా, మా విశ్వాసాన్ని బలపరచమని అడుగుచూ ఉండినామయ్యా. వచ్చిన స్థితిలో మేము వెళ్ళకుండానట్లుగా అయ్యా నీ నుండి అద్భుతాలు మేము చూడగలుగునట్లుగా దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఒక విజయోత్సవ దినాన్ని మేము కలిగి ఉండినట్లు దయ చూపించండి. మరి దూర ప్రాంతాల నుండి స్థలానికి నీ బిడ్డలు వచ్చి ఉండగా తిరిగి వారు వెళ్ళే సమయాల్లో మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయండి. ఎక్కడే విధమైన ఆపదన తొలగించమని అడుగుచూ ఉండినామయ్యా. మరి నిన్ను ప్రేమించే విషయంలోనైనా అందరి మధ్యలోనున్నా నిన్ను ప్రేమించడానికి, ఒంటరిగా ఉన్నా నిన్ను ప్రేమించడానికి అయ్యా ఎంతమంది ముందైనా మా సాక్ష్యం ఎన్నడూ అయ్యా మరి నైనా నువ్వు మా నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు, కానీ మేము నమ్మిన దాన్ని మేము ఒప్పుకొనిన దానికి తండ్రి నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉండినావు కనుక మేము ఈ స్థలంలో నమ్ముచూ ఉండినామయ్యా. నువ్వు స్వస్థ ఇస్తావని మేము ఒప్పుకొనుచూ ఉండినాం. ఆ మాట మీద నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉండినావయ్యా, నువ్వు విడుదల ఇస్తావని మేము నమ్ముచూ ఉండినాం. ఆ మాట మీద నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉండినావయ్యా. మా నోటితో ఒప్పుకుంటే తండ్రి దాన్ని నువ్వు తప్పగా నెరవేర్చగలిగిన దేవుడివి. దయచేసి మీ అద్భుతాలు తండ్రి ఈ సాయంకాలం జరిగించమని అడుగుచూ ఉంటున్నాం. మరి ప్రభు ఎవరిలోని అవిశ్వాసానికి తావు లేకుండానట్లుగా మేము ఏదైనా శ్రమలో ఉండి ఉన్నామంటే దాని ప్రథమ కారణం నువ్వు మమ్మల్ని ప్రేమించావు గనుకనే ఆ స్థలంలో నువ్వు మీరు మమ్మల్ని ఉంచి ఉండినారయ్యా. ఎంత ప్రార్థించినా తండ్రి పోరాటం ఎక్కువ అవుతున్నదంటే మా విడుదల చాలా సమీపంగా ఉన్నదని, రేపో మాపో మరలా మేము ఆ కార్యాన్ని చూడబోతున్నామని అయ్యా ఇంకా పట్టుదల కలిగి మేము ఉండడానికినైనా దయచేసి శత్రువు సిగ్గు కలిగినట్లుగా తండ్రి మరి లోకంలో నీ కొరకు సాక్షులుగా మేము జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని వెలిగించమని అడుగుతూ ఉండినాం. ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు ఈ కొద్ది మాటలు ప్రభు హృదయాన్ని రగిలించినట్లు దయ చూపించమని ఇప్పటి వరకు సహాయం చేసిన నీకు మరలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధి, ఆయన యొక్క సహవాసం, ఆయన యొక్క అభిషేకము, ఆయన ప్రతి పాపం విషయంలోను విజయోత్సవ దినాన్ని దేవుడు దయచేయునుగాక.
ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.